ఈ రోజు కాన్సెప్ట్ వచ్చి అంటే డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ వచ్చి ఫస్ట్ మనం ఏం చెప్పామంటే మన ఫోటోగ్రఫీ బిజినెస్ ని కానీ మనం చేస్తున్న బిజినెస్ ని కానీ ఒక అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా అయిపోయి లీడ్స్ రావట్లేదు. మనకి లీడ్స్ ఫోటోగ్రఫీ బిజినెస్ అనేది మనకి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అంటే ఏ విధంగా మనం తీసుకోవాలి, పాండమిక్ సిచ్యువేషన్ ఎవరింటికి కూడా వెళ్ళట్లేదు. కనీసం కాల్స్ రావాలి. అందరూ ఇన్స్టా చూస్తాను, ఫేస్బుక్ చూస్తాను, లింక్డ్ఇన్ చూస్తాను, ఇలా చాలా అడుగుసరికి కొంతమంది అప్డేట్ అవ్వలేకపోతున్నారు, కొంతమంది అప్డేట్ అవుతున్నారు. సరే అప్డేట్ అయిన వాళ్ళకు కూడా కొంత గైడ్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి వాడుతున్నా కూడా నేను చాలా సార్లు ఎవరి నుంచి గైడ్ లైన్స్ తీసుకుంటానంటే నిఖిల్ నుంచి గైడ్ లైన్స్ తీసుకుంటాను. ఎప్పుడైతే నాకు నిఖిల్తో కమ్యూనికేట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతిదీ చేసే ముందు వన్స్ నిఖిల్ని అడుగుతాను, నిఖిల్ ఇదేంటి కరెక్ట్ అనా కాదు. ఆయన దానికి మళ్ళీ ఇంకో కొత్త చెప్తాడు, అప్పటిదాకా ఒకటి చెప్తాడు, మళ్ళీ కొత్త చెప్తాడు. అదేంటంటే మొన్న ఒకటి చెప్పావు కదా అంటే కొత్తగా వచ్చింది సార్ నన్నేం చేయమంటారంట. అంటే వారు పని అది, వాళ్ళు ఎప్పుడు టెక్నాలజీలో వారు ముందుండి వెళ్తున్నారు కాబట్టి వారి వర్క్ డిజిటల్ మార్కెటింగ్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తీసుకోవడం బాధ్యత. సో నేను ఈ రోజుకి మీ అందరితో ఈ విధంగా కమ్యూనికేట్ అవుతున్నాను అంటే నా విజయం వెనుక, ఈ డిజిటల్ మార్కెట్ విజయం వెనుక నిఖిల్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్. సో కాబట్టి నేను నిఖిల్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మా ఫోటోగ్రాఫర్స్ కోసం తీసుకోండి, మా ఫోటోగ్రాఫర్స్ కి కనీసం వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి నాకు ఒకటి కావాలన్నాను. కానీ మన వాళ్ళు 100 మెంబర్స్ పెడితే యూజ్ చేసుకోవడానికి కూడా 60 మెంబర్స్ మన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇన్ ఫ్యూచర్ డిజిటల్ మార్కెట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో దాని గురించి ఎలా వస్తుంది అనేది మన నిఖిల్ గుండా చెప్తారు. నిఖిల్ గుండా వచ్చి ఫ్రమ్ జగిత్యాల అండి, డిజిటల్ కనెక్ట్ అనే ఫర్మ్ ద్వారా తను డిజిటల్ మార్కెటింగ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి చేస్తాడు. చాలా పెద్ద పెద్ద ఫర్మ్స్ కన్నా కూడా తను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాడు. ఏజెన్సీ చాలా మంది స్టాఫ్ ఉన్నారు. అలాగే తను సూపర్ స్కూల్ ద్వారా, సూపర్ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు, సుధీర్ సాంద్ర గారి ద్వారా వన్ ఆఫ్ ద పార్ట్ గా ఉండి తను చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చారిటీ కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ మీద కానివ్వండి, ఇలా చాలా వర్క్స్ చేస్తున్నారు. సో అతను ఈ రోజు మనకు ఒప్పుకోవడం చాలా అదృష్టం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అతన్ని మేము ఏడుకొండల వాడని పిలుస్తాం, ఎందుకంటే మాకు దొరకడు, మాకే దొరకడు. సో ఈ రోజు దొరికాడంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ టైం. సో కాబట్టి ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి. తర్వాత మళ్ళీ అడ్వాన్స్ క్లాసెస్ ఉంటాయి. అడ్వాన్స్ క్లాసెస్ అప్పుడు కూడా మళ్ళీ మీకు పిలుస్తాను. సో దీని ద్వారా మన బిజినెస్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫీల్ ఫ్రీ, మీరు రాసుకోండి, క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. మళ్ళీ అందరు అడుగుతారు నాకు రికార్డింగ్ ఇవ్వండి అంటే రికార్డింగ్ ఎవరికి ఇవ్వబడదు. ఈ రోజు ఏమున్నా మీరే రాసుకోండి, మీరే చేసుకోండి. సో రికార్డింగ్ ఎక్కడ కూడా దొరకదు. పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి, మళ్ళీ పాయింట్స్ దొరకవు, ఇది గ్యారంటీ అండి. సో నిఖిల్ గుండా గారు ప్లీజ్ వెల్కమ్ సార్. Yes sir, thank you so much for the opportunity sir. Yeah, please sir. Bringing me onto the spotlight. Yes, so hope I am audible, I am visible, everything is fine. Everything is fine. Yes. Yeah, మీరు స్టార్ట్ చేయండి, తర్వాత నా స్పాట్లైట్ నేను తీసేస్తాను. ఓకే సార్, డన్. సో టుడే సెషన్ లో మనం ఇవాళ ఏమేమి నేర్చుకుంటాం, నెక్స్ట్ 1 hour నేను తీసుకుంటాను, ఎగ్జాక్ట్ 4 వరకు విల్ టేక్, అండ్ ఒక 10 minutes విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ 1 hour లో మనం ఏమేమి నేర్చుకుంటాము అంటే విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ నార్మల్ చిన్న చిన్న ఫోటోగ్రాఫర్స్ కానీ జనరల్ గా ఫోటోగ్రాఫర్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఎటువంటి స్కిల్ సెట్స్ ఉండాలి, అండ్ మీరు ఎటువంటి మార్కెటింగ్ ఛానల్స్ మీరు ఆల్రెడీ బిజినెస్ కి యూజ్ చేస్తున్నారు, లేదంటే ఇంకా వేరే ఛానల్స్ ఏమేమి యూజ్ చేసుకుంటే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇంతకుముందు ఒకరు ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఛానల్. సో ఎటువంటి మార్కెటింగ్ ఛానల్ యూజ్ చేస్తే మనకి లీడ్స్ అనేవి వస్తాయి, మన బిజినెస్ అనేది ప్రాస్పరస్ గా కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మన బిజినెస్ ఉండాలి, అండ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం నేర్చుకోవాలని చెప్పి చూస్తాము. అండ్ లైఫ్ టైం మన బిజినెస్ ఎప్పటి వరకు అయితే ఆన్లైన్ లో ఉందో లైఫ్ టైం కూడా మనము ఎటువంటి విధంగా మనకి లీడ్స్ అనేవి అన్లిమిటెడ్ గా ఫ్రీ ఎలా వస్తాయి ఆన్లైన్ నుంచి, అది కూడా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కొన్ని టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టు మినిమైజ్ యువర్ వర్క్, డే టు డే వర్క్ ని మీరు సోషల్ మీడియా టూల్స్ కానివ్వండి, కొన్ని లింక్ బిల్డింగ్ టూల్స్ కానివ్వండి, ఇవన్నీ చెప్తాను. ఈ టూల్స్ అన్ని ఏమి చేస్తున్నాయి అంటే ఇవన్నీ మీ వర్క్ ని మినిమైజ్ చేయడానికి, ఆప్టిమైజ్ చేయడానికి, ప్రొడక్టివిటీని పెంచడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ టిప్స్ కొన్ని షేర్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ దట్ విల్ బి లెర్నింగ్. సో బిఫోర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద సెషన్, నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మార్కెటింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి, ఒక్కసారి నాకు చాట్ బాక్స్ లో తెలియజేయండి. మార్కెటింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి? వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ కాకినాడ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మార్కెటింగ్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారో దాని గురించి చెప్పండి. దాని తర్వాత వై డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ నేర్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వితౌట్ నోయింగ్ ద టాపిక్, అసలు ఎందుకు చేయాలి అని ఒక క్లారిటీ లేకుండా నేను చేస్తాను అని అంటే మనకి విల్ నాట్ గెట్ ఎనీ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్. మనకు అందులో నుంచి ఎటువంటి రిజల్ట్ రాదు. సో మీ దృష్టిలో మార్కెటింగ్ అంటే ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి, ఒక్కసారి చాట్ బాక్స్ లో తెలియజేయండి. సో దట్ ఐ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సార్ చాట్ ఎవ్రీవన్ కి ఎనేబుల్ చేస్తుంది. ఫీల్ ఫ్రీ టు ఆస్క్, ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ థింగ్. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వచ్చిందంటే ఓకే, ఎక్స్పాండింగ్ అవర్ బిజినెస్, సుబ్రహ్మణ్యం గారు, ఓకే వెరీ గుడ్. ఇంకా డిఫరెంట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ లాట్ ఆఫ్ అదర్ ఆన్సర్స్. ఉపేందర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మార్కెటింగ్, మార్కెటింగ్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి.
సో మార్కెటింగ్ అంటే వస్తువులు అమ్ముకోవడం అనుకుంటున్నాను నిఖిల్. సేల్స్ అది. సేల్స్ అంటే అది సేల్స్ అండ్ సర్వీస్. మోర్ బిజినెస్. సర్వీస్ అంటే మోర్ సర్వీసెస్. ఇప్పుడు నేను చేస్తున్న పనిని నేను అవతల వాళ్ళకి తెలియజేయడము, దాని ద్వారా నేను రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఉండేది నేను మార్కెటింగ్ అనుకుంటున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అప్ టు 70% కరెక్ట్. ఓకే. సో ఎగ్జాక్ట్ నాకే ఇంకా 30% తెలీదా? లేదు లేదు, మీరు చెప్పిన థింగ్ కి నేను కొంచెం యాడ్ చేసి చెప్తాను వాట్ ఎగ్జాక్ట్లీ మార్కెటింగ్. సో మార్కెటింగ్ పీపుల్ కానివ్వండి, ఇప్పుడు మార్కెటియర్స్ అందరినీ ఏమంటామంటే ఒక క్రియేటర్స్ లాగా చూస్తాం అన్నట్టు. క్రియేటర్స్ అంటే సో బేసికలీ ఏంటి అని అంటే మీరు ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇస్తున్నారు అంటే యు ఆర్ సాల్వింగ్ ఏ కస్టమర్స్ ప్రాబ్లమ్. మీరు క్యాప్చర్ చేయడానికి, మూమెంట్స్ క్యాప్చర్ చేయడం కానివ్వండి, ప్రీవియస్ మన టైం దాటిపోయింది అంటే ఆ మూమెంట్స్ అన్ని మనకి తిరిగి రావు. సో అటువంటి మూమెంట్స్ ని మీరు మంచిగా క్యాప్చర్ చేయడానికి ఒక ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనే సర్వీస్ ద్వారా యు ఆర్ ఆఫరింగ్ ఏ సర్వీస్, యు ఆర్ ఆఫరింగ్ ఏ సొల్యూషన్. ప్రతి మూమెంట్ ని కూడా రికార్డ్ చేయడానికి యు ఆర్ ఆఫరింగ్ ఏ సొల్యూషన్. సో మార్కెటింగ్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ కస్టమర్స్ ప్రాబ్లమ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ దేర్ నీడ్స్ ఎట్ ఏ ప్రాఫిట్ మార్జిన్ దట్ యు మేక్. మీ ప్రోడక్ట్ ఇస్తూ కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం, యాజ్ వెల్ ఎడ్యుకేటింగ్ అబౌట్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సింపుల్ వర్డ్స్ లో ఎడ్యుకేటింగ్. మీ ప్రొడక్ట్స్ పలానా రమేష్ గారు ఈ ప్రొడక్ట్స్ సెల్ చేస్తారు, ఈ సర్వీసెస్ లో ఉన్నారు, బాలకృష్ణ గారు ఇందులో ఉన్నారు అని చెప్పేసి కస్టమర్స్ కి ఎడ్యుకేట్ చేయడమే మార్కెటింగ్ అంటాం సింపుల్ వర్డ్స్ లో. సో ఈ మార్కెటింగ్ లో ఇప్పుడు మీరు నార్మల్ గా పర్సన్ టు పర్సన్ చెప్పడం కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ చూపించి చెప్పడం కానివ్వండి, ఇలా చాలా రకరకాల మార్కెటింగ్ మెథడ్స్ ఉంటాయి. ఎందుకంటే వి లివ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ మార్కెటింగ్ అంటాం. మీరు చూడండి, మీరు చుట్టుపక్కల ఒక 10 ఐటమ్స్ మీరు చూస్తూ ఉండండి. ఏదైనా ల్యాప్టాప్ చూడండి, మీ ఫోన్ చూడండి, ప్రతి దానిపైన కూడా లోగో ఉంటుంది, కలర్ ఉంటుంది. అన్ని లోగోస్ అన్ని ప్లేసెస్ లో కూడా మనతోని మార్కెటింగ్ చేద్దామని చూస్తూ ఉంటాయి. వి లివ్ ఇన్ ద మార్కెటింగ్. మార్నింగ్ లేసి టూత్ చేసుకునే బ్రష్ తో సహా ఎవ్రీథింగ్ లో కూడా బ్రాండ్ నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? బ్రాండ్ సైకాలజీ ఏంటి అని అంటే ఏదైనా బ్రాండ్ ని మనం విజువల్ గా అండ్ ఆడియోలో మనం 43 టైమ్స్ చూసి విన్నట్టయితే అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోతుంది. సో ఎవ్రీ టైమ్ ఇప్పుడు కోల్గేట్ కానివ్వండి, సర్ఫెక్స్ కానివ్వండి, ఇటువంటి బ్రాండ్స్ ఎవ్రీ టైమ్ అదే అడ్వర్టైజ్మెంట్ ని రిపీటెడ్ గా వేస్తూనే ఉంటాయి. మీరు ఇప్పుడు ఆఫ్లైన్ చూసినా కూడా అవే ప్రొడక్ట్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. నాకు తెలుసు అయినా కూడా ఎందుకు చూపిస్తుంది అంటే సైకాలజికల్ రీజన్ ఈజ్ లైక్ ఇన్ ఆర్డర్ టు సేవ్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయింది అంటే రేపు పొద్దున ఆ కస్టమర్ ని ఎవరు సర్ఫ్ గురించి నేను ఎవరిని అడిగినా కూడా యుల్ టెల్ టాప్ 3 బ్రాండ్స్. మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా మీరు అవే చెప్తూ ఉంటారు. టూత్ పేస్ట్ గురించి కూడా ఎవరు అడిగినా కూడా కోల్గేట్ చెప్తుంటారు. ఎందుకంటే కోల్గేట్ స్పెండ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ టీవీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ లో స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఏంటి అంటే మన బ్రాండ్ ని కూడా మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా మైండ్ లో, కస్టమర్ మైండ్ లో సేవ్ అయి ఉంటుంది. అందుకని మనం ఈ కస్టమర్స్ ని రీచ్ అవ్వడానికి వి యూస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఛానల్స్ అంటాం. ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఒక మాధ్యం, ఒక మీడియం ఛానల్. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మీడియం. ఇన్స్టాగ్రామ్ లో పీపుల్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మన బ్రాండ్ తోని మన ప్రొడక్ట్స్ ఏంటి, సర్వీస్ ఏంటని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మేము ఇలా చేసాము, మా కస్టమర్స్ ఇలా ఉన్నారు, మా ప్రొడక్ట్ వాల్యూస్ ఇలా ఉన్నాయి, మా పోర్ట్ఫోలియో ఇది అని చెప్పడం అన్ని యూజ్ చేస్తూ చెప్తూ ఉంటున్నాం అన్నట్టు. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటర్నెట్ ఒక్క నిమిషంలో. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే అన్ని డిజిటల్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని మన మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దాన్ని అందరికీ ఎడ్యుకేట్ చేయడం యూజింగ్ డిజిటల్ మీడియంస్ ఈస్ కాల్డ్ as డిజిటల్ మార్కెటింగ్. సింపుల్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక 1 మినిట్ లో అసలు 1 మినిట్ లో ఇంటర్నెట్ లో ఏమైతుందో కొన్ని స్టాటిస్టిక్స్ చూపిస్తాను. జస్ట్ 1 మినిట్ అంటే 60 సెకండ్స్ ఆన్ ఇంటర్నెట్ లో ఏమవుతుంది అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చూపిస్తాను. దెన్ ఆఫ్టర్ ఐ విల్ జస్ట్ ప్లే షార్ట్ వీడియో. ఇది 2020లో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 1 మినిట్ అండి. 1 మినిట్ లో 1.3 మిలియన్ పీపుల్ ఆర్ లాగింగ్ ఇన్ టు ఫేస్బుక్. 4.1 మిలియన్ సెర్చెస్ ఆర్ హ్యాపెనింగ్. సెర్చెస్ అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ నియర్ మీ, ఫోటోగ్రాఫర్స్ కావాలి, అలాంటి సెర్చెస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి సర్వీస్ కావాలి అంటే, కొత్త కస్టమర్స్ రావాలి అని అంటే ఆన్లైన్ నుంచి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మనం ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొనక ముందు కానీ దాని రివ్యూ చూడడం కానివ్వండి, ఇప్పుడు స్విగ్గీలో, జొమాటోలో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తున్నా కూడా దాని 5 స్టార్ రేటింగ్ ఉందా, 3 స్టార్ రేటింగ్ ఉందా, కొత్త ప్రోడక్ట్, కొత్త టేస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ ప్రైస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ కి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళు 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఇలాంటివి ఏవేవి ఉన్నాయని చూడడానికి కూడా గూగుల్లోనే సెర్చ్ చేస్తారు. ఇంటర్నెట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా గూగుల్లోనే చూస్తారు. ఇది జస్ట్ 1 మినిట్ లో ఇన్ని థింగ్స్ అవుతున్నాయి. లైక్ $1.1 మిలియన్ ఈ స్పెంట్ ఆన్లైన్. అమెజాన్ లో ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఆన్లైన్ లో కొనుక్కోవడం చాలా ఈజీ అయిపోయింది. మల్టిపుల్ కలర్ వేరియంట్స్ అనుకోండి, డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ అనుకోండి, మీరు ఈఎంఐలో కొనుక్కోవచ్చు, ఏ కలర్ అంటే ఆ కలర్ కొనుక్కోవచ్చు. బెటర్ దాన్ ద కాంపిటీషన్ రేట్. అంటే ఇప్పుడు మీకు ఆఫ్లైన్ లో దొరికేదానికన్నా ఆన్లైన్ లో మంచి రేట్ వస్తుంది. యాజ్ వెల్ ఇలాంటి చాలా బెనిఫిట్స్ వల్ల ఏంటి అంటే కస్టమర్స్ అందరూ కూడా ఆన్లైన్ దానికి వెళ్తున్నారు. సో ఇది ఒక 60 సెకండ్స్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు దేర్ ఈస్ హ్యూజ్ స్కోప్
దట్ ఆర్ బిజినెస్, మన బిజినెస్ ఏదైనా కానివ్వండి, ఫోటోగ్రఫీ బిజినెస్ కానివ్వండి, ఏదైనా బిజినెస్ కానివ్వండి, దట్ షుడ్ బి ఆన్లైన్. కంపల్సరీ అది ఆన్లైన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఐ విల్ టాక్ అబౌట్ సమ్ ట్రెడిషనల్ వేస్ ఆఫ్ మార్కెటింగ్. ఇప్పుడు మీరు జనరల్‌గా మార్కెటింగ్‌లో మీరు ఎటువంటి మెథడ్స్ వాడతారు? ఎటువంటి మెథడ్స్ అంటే మీరు ఇప్పుడు ఆఫ్‌లైన్ యాడ్స్, మీకు మీకు బిజినెస్ ఎలాంటి రూపంలో వస్తుంది మీకు? ఎటువంటి మార్కెటింగ్ స్టైల్స్ మీరు యూజ్ చేస్తారు మీ బిజినెస్‌లో చెప్పండి? అంటే ఇప్పుడు పాంప్లెట్ పంచడం, ప్రింట్ చేయడము, బ్యానర్స్ కట్టడం ఇలాంటివి ఉంటాయి కదా! మీరు అటువంటి ఏమేం మెథడ్స్ వాడతారు? ఉపేందర్ గారు విల్ లెర్న్ అండి. కంప్లీట్‌గా మనం అన్నీ నేర్చుకుంటాం ఇవాళ. జస్ట్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ లైక్ ఐ విల్ గో బ్యానర్స్, పోస్టర్స్ ఇవన్నీ కూడా ఆఫ్‌లైన్ మీడియమ్స్. ఇప్పుడు పాంప్లెట్స్ అనుకోండి, బ్యానర్స్ అనుకోండి, పోస్టర్స్ అనుకోండి అవన్నీ ఆఫ్‌లైన్. ఇవన్నీ మనం ఏమంటామంటే ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటాం. ట్రెడిషనల్‌లో లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనకి ఎలా ఉంటున్నాయంటే రేడియో గానివ్వండి, ఎగ్జిబిషన్స్ గానివ్వండి, ఫ్యాక్స్, టీవీ, హోర్డింగ్, టీవీ యాడ్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ట్రెడిషనల్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ అంటాం. ఈ ట్రెడిషనల్ వేస్ ఆఫ్ మార్కెటింగ్‌లో ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరిప్పుడు బాలకృష్ణ గారు ఒక బ్యానర్ ప్రింట్ చేసి పెట్టారు. సో, ఈ బ్యానర్ ప్రింట్ చేసి పెట్టినప్పుడు, బ్యానర్ నుంచి నా కస్టమర్స్ ఎవరెవరు నా కస్టమర్స్ అంటే నా టార్గెట్ కస్టమర్స్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెడ్డింగ్‌లో ఉన్నాను అంటే ఇప్పుడు రీసెంట్‌గా మ్యారేజ్ అవుతున్న వాళ్ళు నా కస్టమర్స్. నేను మెటర్నిటీ షూట్స్‌లో ఉన్నాను అంటే ఒక మ్యారేజ్ అయిపోయినాక 1 ఇయర్ తర్వాత వీళ్ళు నా కస్టమర్స్. నేను చిన్న పిల్లల్ని ఓన్లీ చైల్డ్ ఫోటోగ్రఫీలో నేను ఎక్స్‌పర్ట్ అనుకోండి. సో, నా కస్టమర్స్ ఎవరు? సో, నేనొక బ్యానర్ రోడ్ పైన పెట్టినప్పుడు ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఎంతమంది నా బ్యానర్ చూసి నాకు కాల్ చేశారు? ఎంతమంది నా బ్యానర్ చూసి దానికి బిజినెస్‌కొచ్చారు? నేనిప్పుడు 10,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తే, హౌ మచ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ వర్డ్ రాసుకోండి. ఆర్‌ఓఐ అంటే ఏంటి అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. మీరిప్పుడు 1 అవర్ ఆఫ్ యువర్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మీకు వాట్ ఈస్ థట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ థట్ యూ ఆర్ గెట్టింగ్? మీకు నాలెడ్జ్ వస్తుందా? మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా? మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా యూ షుడ్ కాలిక్యులేట్ దిస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. మీరిప్పుడు 10,000 రూపీస్ స్పెండ్ చేశారు. మీకెంత రిటర్న్ బ్యాక్ బిజినెస్ వచ్చింది. సో, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఏమైపోయింది అంటే, ఆడియన్స్‌కి ఇంటరాక్టివ్‌గా లేదు. అంటే ఒకటేసారి ఇమేజ్ ఉందా అంటే ఇమేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్ టు మెజర్ ది ఆర్‌ఓఐ. ఆర్‌ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఎంత మనం పెట్టాము, ఎంత మనకు రిటర్న్స్ వచ్చింది అని మనకు తెలియలేదు. అండ్ కాస్ట్ ఎక్కువ అండ్ కన్వర్షన్ ఈస్ వెరీ మచ్ లెస్. అంటే పలానా న్యూస్ పేపర్ యాడ్ ఇస్తే నాకు కావాల్సిన కస్టమర్స్ చూసారు అన్న గ్యారంటీ లేదు. ఎంతమంది కాల్ చేశారనే ట్రాకింగ్ సిస్టమ్ లేదు. సో, వెన్ వి కంప్లీట్‌లీ మూవ్ ఆన్ టు ద డిజిటల్ వరల్డ్‌లో ఏమైపోయింది అనంటే, యూ కెన్ స్టార్ట్ యువర్ అడ్వర్టైజ్‌మెంట్ విత్ జస్ట్ ₹40. ₹40తోని మీ అడ్వర్టైజ్‌మెంట్‌ని మీ ఉన్న లొకేషన్‌లో 1000 మందికి చూపియొచ్చు. మీ ఉన్న లొకేషన్‌లో మీ ఫోటోగ్రఫీ బిజినెస్ గానివ్వండి, దాని గురించి చుట్టుపక్కల 1000 మందికి ₹40లో చూపియొచ్చు. అండ్ టెక్నాలజీ ఇప్పుడు అసలు డిజిటల్ ఎందుకెళ్ళాలి అనంటే, ఇది మన వరల్డ్ వైడ్ డిజిటల్ అరౌండ్ ద వరల్డ్ 2020లో స్టాటిస్టిక్స్. 7.75 బిలియన్ పాపులేషన్‌లో మొబైల్ ఫోన్‌కి యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 67%. ఆ 67%లో 59% ఆఫ్ ద పీపుల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. అందులో ఉన్న వాళ్ళు 49% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా. అది వాట్సాపే అనుకోండి, సోషల్ మీడియానే అనుకోండి, గేమ్స్ అనుకోండి. ఇప్పుడు మీరు పాటలు వింటుంటే కూడా అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. వింక్ మ్యూజిక్‌లో. స్పాటిఫై అనుకోండి డిఫరెంట్. మీరు ఏదైనా యూట్యూబ్‌లో వీడియో చూసిన అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. సో, ఏ యాప్స్ మీద చూస్తున్నారు? ఈ 59% అంటే ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నంబర్. ఆల్‌మోస్ట్ 50% ఆఫ్ ది వరల్డ్ మనం ట్యాప్ చేయొచ్చు ఆన్‌లైన్‌లో యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో, ఇప్పుడు చూసుకుంటే యూజ్ ఆఫ్ మొబైల్స్ బై కేటగరీ ఎటువంటి యాప్స్ వాడుతున్నారు? ఎక్కువ మంది మెసెంజర్ వాడుతున్నారు. దాని తర్వాత సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్స్ 89% పీపుల్ వాడుతున్నారు. వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, డేటింగ్ అప్లికేషన్స్, హెల్త్, ఫిట్‌నెస్ ఈ ప్రతి దాంట్లో కూడా యూ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రమోట్ యువర్ బ్రాండ్. సో, థట్ ఈస్ కంప్లీట్‌లీ. అండ్ యావరేజ్‌గా చూసుకుంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్ 3 గంటలు 40 నిమిషాలు మొబైల్‌తోని స్పెండ్ చేస్తున్నాడు. ఒక పర్సన్ మొబైల్‌తోని 3 గంటలు 40 నిమిషాలు స్పెండ్ చేస్తున్నాడు. అందులో చేస్తున్నప్పుడు ఒక పర్సన్ అంత సేపు స్పెండ్ చేస్తున్నప్పుడు దేర్ ఈస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొక విషయం చెప్తాను మీకు. గూగుల్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ వి ఆర్ డూయింగ్. మన ఇంట్రెస్ట్ ఏంటి? మన బిహేవియర్ ఏంటి? నేను ఎటువంటి వీడియోస్ చూస్తాను. నేనిప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి నేను మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటే, నేను నెక్స్ట్ టైమ్ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎవ్రీ టైమ్ మోటివేషనల్ వీడియోసే వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, దాని అల్గోరిథం ఎలా డిజైన్ చేసి ఉంటుంది అనంటే, యూట్యూబ్‌లో మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పేసేసి మీకు ఎక్కువ కంటెంట్ చూపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్ చూపిస్తే ఎక్కువ మనీ మేక్ చేసుకుంటారు. యూట్యూబ్‌కి అడ్వర్టైజ్‌మెంట్స్‌తో మనీ వస్తుంది కాబట్టి. సో, మనకేంటి అనంటే, ఒక పర్సన్ 3 గంటల 40 నిమిషాలు మొబైల్ వాడుతున్నప్పుడు, మనము మన బ్రాండ్ గురించి, మన కస్టమర్స్ గురించి, మన ప్రొడక్ట్స్ గురించి, సర్వీస్ గురించి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా
తెలియజేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ, మనం ఎందుకు యూజ్ చేయాలని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది అని అంటే, ప్లీజ్ టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. CLEAR క్లియర్ అని చెప్పి టైప్ చేయండి. క్లియర్ కానీ ఎస్ అని ఒక సింగిల్ వర్డ్ కానీ టైప్ చేయండి. ఎస్. సో ఇక్కడ నేను ఐ ప్లే సమ్ వీడియో ఆల్సో. ఒక చిన్న వీడియో విచ్ టెల్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జస్ట్ 60 seconds. So that is just happening in just 1 minute on internet. ఒక జస్ట్ 1 minute లో అన్ని జరుగుతున్నప్పుడు there is huge scope that every business should be. ఒక 1 minute లో ప్రపంచంలో జరిగేదా? 1 minute లో ఇంటర్నెట్ లో జరిగేది. ఇంటర్నెట్ లో జరిగేది మీరు చూసినట్టయితే ఎంత బిజినెస్ 1.1 మిలియన్ డాలర్ బిజినెస్ అవుతుంది ఆన్లైన్ లో 1.1 మిలియన్ డాలర్స్ అంటే పీపుల్ కొనడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం, బై చేయడం, సర్వీసెస్ చేయడం అంతా. సో అంత హ్యూజ్ మార్కెట్ ఉంది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఇంటర్నెట్. అండ్ బిల్ గేట్స్ ఒక కొటేషన్ చెప్పాడు. ఏమని అంటే, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ఇంటర్నెట్, యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. 2025 వరకు మీ బిజినెస్ ఆన్లైన్ లో లేదు అని అంటే మీకు ఎటువంటి బిజినెస్ రాదు. అండ్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మంచి కొటేషన్ చెప్పాడు. సో లెట్ us అండర్స్టాండ్. ఇప్పుడు గోయింగ్ డీప్ డైవ్ ఇంటూ జనరల్ గా వాట్ ఆర్ ద మేజర్ మిస్టేక్స్ దాట్ వీ డూ, అది అర్థం చేసుకున్నాము. దాని తర్వాత స్కిల్స్ అర్థం చేసుకున్నాము, ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో జనరల్ గా వాట్ ఆర్ ది యూ క్యాన్ రిలేట్ దిస్ విత్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డూ. లెట్స్ బి ఫ్రాంక్ఫుల్. ఏంటి అని అంటే, ట్రూత్ఫుల్ గా ఏంటి అంటే, మీరు ఇటువంటి మిస్టేక్స్ మీరు చేసినట్టయితే రెగ్యులర్ గా ఇలాంటి జరుగుతుందని చెప్పి మీకు అనిపిస్తే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఎందుకంటే యాక్సెప్టింగ్ ఎ మిస్టేక్ ఇస్ నాట్ దిస్ థింగ్. సో మేజర్ గా ఇఫ్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ఏ కస్టమర్ పర్స్పెక్టివ్ అండ్ ఫోటోగ్రఫర్ పర్స్పెక్టివ్, నేను రెండు విధాలుగా చూసి ఇవి నోట్ చేయడం, తయారు చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి, ఒక క్లయింట్ వచ్చారు అని అంటే ప్రాపర్ ఫాలో అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లీడ్స్ వచ్చాయి అనుకోండి, యూ హ్యావ్ 100 లీడ్స్, మీకు ఈవెంట్స్ జరుగుతున్నాయి, హ్యావింగ్ ఏ ప్రాపర్ ఫాలో అప్ సిస్టమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడ్ వచ్చింది, ఒక రెస్పాన్స్ వచ్చింది, లేదంటే ఒక రిఫరల్ వచ్చింది అని అంటే, వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఫాలో అప్ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను 1 hour తర్వాత కాల్ చేయమన్నాడు, ఇమీడియట్ గా మళ్ళీ 1 hour తర్వాత కాల్ చేయడం, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మన పోర్ట్ఫోలియో పంపించడం, మన వర్క్స్ పంపించడం, అండ్ హ్యావింగ్ ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవి చాలా థింగ్స్ లో, చాలా ప్లేసెస్ లో జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మీరు ఒక డీల్ క్రాక్ చేస్తున్నప్పుడు, ఒక డీల్ మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఒక వెడ్డింగ్ వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకున్నారు, ఏమని అని అంటే, ఒక 1 lakh rupees కి మేము ఇవి కవర్ చేస్తాము, ఇవి అయిపోయినాక ఇస్తాము అని చెప్పి. హ్యావింగ్ ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏంటి అని అంటే 50% అడ్వాన్స్ పేమెంట్ కానివ్వండి, ఇవన్నీ ఒక ఈమెయిల్లో వాళ్ళకి పంపించి ప్రూఫ్ లాగా ఉండడం. డాక్యుమెంటేషన్ లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ హ్యావ్ దిస్. ఇప్పుడు లోకల్గా ఏమనుకుంటారంటే, నార్మల్ గా మాట్లాడము, ఒక పర్సన్ యొక్క నమ్మకంతో, రెస్పెక్ట్తో వెళ్తారు. కాకపోతే ఏంటి అంటే, వీ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ డాక్యుమెంటెడ్. అండ్ ఫాలో అప్ అనేది యూజింగ్ డిజిటల్ సిస్టమ్స్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక పర్సన్ బిల్ పే చేయాలనుకోండి, నేను ఒక ఇన్వాయిసింగ్ అప్లికేషన్ వాడాను అని అంటే, ఆటోమేటిక్గా అతను బిల్ పే చేసే వరకు మెయిల్స్ వెళ్తూనే ఉంటాయి. నేను రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు. నా టైం వేస్ట్ కూడా అవ్వదు. అతనికి పంపిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అలర్ట్స్ పంపిస్తున్నప్పుడు ఏమైపోతుంది, మనకు టైం సేవ్ అవుతుంది. అతను రిమైండ్ చేయడం వల్ల మనకి క్లియరెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ బ్రాండ్. లాట్ ఆఫ్ పీపుల్ డూ ఏంటి అంటే, ఓకే పలానా డిజిటల్ షాప్ ఉంది కానీ వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా బ్రాండింగ్ చెయ్యరు. ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళ లోకల్ ఏరియాలో ఎన్ని షాప్స్ ఉన్నా కూడా ఫోటోగ్రఫీ అంటే మీ బ్రాండ్ గుర్తుకు రావాలి అనే విధంగా మీరు ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. బ్రాండింగ్ అంటే కళ్ళు మూసుకొని పలానా రమేష్ గారు అని చెప్పి నేను కళ్ళు మూసుకొని తలుచుకుంటే, రమేష్ అంటే ఏంటి అని చెప్పి నా మైండ్లో ఒక పిక్చర్ రావాలి. అది మీరు ఎలా ప్రమోట్ చేసుకున్నారు, ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దాన్ని బ్రాండ్ పొజిషనింగ్ అంటాం. మీ గురించి కళ్ళు మూసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు మీరు ఇక్కడ లేరు, మీరు ఇక్కడ లేనప్పుడు పీపుల్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అది మీకున్న బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ప్రెజెన్స్ కానివ్వండి, దట్ ఈస్ సంథింగ్ హ్యావింగ్. అండ్ నెక్స్ట్, నాట్ యూజింగ్ ఎఫెక్టివ్లీ. సోషల్ మీడియాని చాలా మంది, ఇప్పుడు టైర్ 2, టైర్ 3 డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ సోషల్ మీడియా. అండ్ ఈ సోషల్ మీడియా యూజ్ చేయడం ఎంత ఈజీ అంటే చాలా చాలా ఈజీ. మీరు వాట్సాప్ స్టార్టింగ్ లో, ఏదైనా స్టార్టింగ్ లో మీరు చూసినప్పుడు ఏంటి అంటే చాలా డిఫికల్ట్ గానే ఉంటుంది.
ఇప్పుడు వాట్సాప్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎవరికి కూడా అసలు ఎలా పంపించాలి ఏంటి అని ఎవరికి కూడా తెలియదు. థ్యాంక్స్ టు కోవిడ్ టైంలో ఎవ్రీ బిజినెస్ హ్యాస్ స్విచ్ టు డిజిటల్. కంప్లీట్ గా ఇప్పుడు మీది డిజిటల్ ప్రెజెన్స్ ఉంటే మీకు లీడ్స్ వచ్చుంటాయి. మీ డిజిటల్ ప్రెజెన్స్ లేదు అని అంటే మీకు లీడ్స్ కాదు, మీకు బిజినెస్ కాదు. ఎటువంటి బిజినెస్ రాకుండా కోవిడ్ టైంలో మీరు ఇంట్లో కూర్చొని ఉండుంటారు. కానీ ఎవరిదైతే డిజిటల్ గా ఉందో వెడ్డింగ్స్ జరిగిన వాళ్ళకి జరిగాయి, ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి వచ్చాయి. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఆన్ ఏ స్మాలర్ స్కేల్. కాకపోతే రిటెన్షన్ ఆఫ్ బిజినెస్ ఫ్యూయల్ లాగా పనిచేసే బిజినెస్ అయితే నడిచింది. సో నాట్ యూజింగ్ ప్రాపర్లీ సోషల్ మీడియా, అండ్ సోషల్ మీడియా యూజ్ చేసి చాలా మందికి, కొన్ని వేల మందికి అసలు జీరో నుంచి హీరో అయ్యడానికి పాసిబిలిటీ సోషల్ మీడియాలో ఉంది. అండ్ లోకల్ టు గ్లోబల్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను, నేను జగిత్యాలలో ఉన్నాను, నేను ఎక్కడున్నా కూడా ఎటువంటి సర్వీస్ అయినా నేను వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు నాది డిజిటల్ సర్వీస్ కాబట్టి ఎటువంటి సర్వీస్ అయినా ఇవ్వచ్చు. మీరు ట్రైనింగ్ లో ఉన్నారు, మీ ట్రైనింగ్ సర్వీస్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్స్ అని, ఇప్పుడు మీకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే, యాజ్ అ ఫోటోగ్రాఫర్ గా 10 years ఎక్స్పీరియన్స్ లో యూ హ్యావ్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆస్పైరింగ్ ఫోటోగ్రాఫర్స్ కి ఇఫ్ యూ ప్యాకేజ్ దెమ్ ఇంటూ ఏ కోర్స్, మీరు ఒక మంచి కోర్స్ లాగా చేసి కూడా మీ కోర్స్ కాంటెంట్, మీ నాలెడ్జ్ ని కూడా సెల్ చేయొచ్చు. ఆన్లైన్ లో చాలా మంది ఏం చేశారంటే నాలెడ్జ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు టీచర్ చూసుకోండి, పెద్ద పెద్ద కోచెస్ చూసుకోండి, ₹100, ₹200, ₹300 కూడా వర్క్ షాప్స్ చేసి చాలా మందికి ఇంటర్నెట్ ని యూజ్ చేసి నాలెడ్జ్ ని షేర్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేయడం చేశారు. అంటే సోషల్ మీడియా హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కెమెరాస్ సెల్లింగ్ లో ఉన్నారు, యూ కెన్ సెల్ యువర్ ప్రొడక్ట్స్ ఆల్సో. ప్రొడక్ట్స్ సెల్ చేసుకోవచ్చు, సర్వీస్ సెల్ చేసుకోవచ్చు, ప్యాకేజెస్ సెల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఈ కామర్స్ కూడా ఉంది. మీ ఓన్ ఫ్లిప్కార్ట్ బ్రాండెడ్ వెబ్సైట్ సోషల్ మీడియాలో చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో షాప్స్ అనే ఫీచర్ ద్వారా మీ షాప్ క్రియేట్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఫేస్బుక్ లో కూడా మీ షాప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా పీపుల్ సెర్చ్ చేసినప్పుడు కూడా వస్తుంది, ఎలా అని కూడా చెప్తాను. అండ్ నాట్ అప్డేటింగ్ విత్ టెక్నాలజీ చాలా అంటే చాలా మూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు రమేష్ గారు లాస్ట్ నేను ఒక 3 months నుంచి చూస్తున్నాను, ఎవ్రీ వీక్ ఒక్కొక్క టెక్నాలజీ గురించి సెషన్ పెట్టడం కానివ్వండి, అతను నేర్చుకునే షేర్ చేయడం కానివ్వండి, లాట్ ఆఫ్ థింగ్స్ కమ్యూనిటీకి సెల్ఫ్లెస్ గా కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి చేస్తున్నారు. బికాస్ ఆఫ్ డూయింగ్ దట్ వాట్ హీస్ గెటింగ్ నథింగ్. అబ్సల్యూట్లీ ఈస్ వేస్టింగ్ హిస్ టైం, బట్ హీస్ హెల్పింగ్ ద కమ్యూనిటీ టు గ్రో. కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేర్పియాలి అనే ఒక థింగ్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఏది మనం సొసైటీకి మనం ఇస్తామో, ఇప్పుడు మంచి ఇవ్వండి, మీకు మంచి ఆటోమేటిక్గా తిరిగి వస్తుంది. మీరు నాలెడ్జ్ ఇస్తూ ఉండండి, నాలెడ్జ్ ఆటోమేటిక్గా మీకు తిరిగి వస్తూ ఉంటుంది డిఫరెంట్ ఫార్మ్స్ లో. దట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అప్డేటింగ్ అవర్ సెల్ఫ్ విత్ టెక్నాలజీ అండ్ స్కిల్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ 21st centuryలో మీ బిజినెస్ ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్ గా ఏంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ కి, మీరు ఎంత మందికి ఇక్కడ నాకు ఈ మంత్ ఫిక్స్డ్ బిజినెస్ ఇలా వస్తుంది అని చెప్పి ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్, ఈ మంత్ జూలై అయిపోయింది, ఆగస్ట్ లో నాకు పర్ మంత్ కంపల్సరీ ఫిక్స్డ్ 1 lakh బిజినెస్ వస్తుందని ఎంతమంది డామ్ షూర్ గా చెప్పగలుగుతారు? మీకు పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే ఎస్ అని పెట్టాడండి. అంటే నాకు ఇయర్ లాంగ్ లో ఈ ప్రొజెక్టెడ్ రెవెన్యూస్ అంటాం. ప్రొజెక్టెడ్ రెవెన్యూస్ లో ఆగస్ట్ ఫర్గెట్ ఇట్ ఈస్ అన్ వెడ్డింగ్ సీజన్ అని చెప్పి మర్చిపోండి. వెడ్డింగ్ సీజన్ కాకపోతే ఏప్రిల్లో ఉన్నారు అనుకోండి, లేదంటే వెడ్డింగ్ సీజన్ కాని టైంలో ఉన్నారు అని అంటే మీకు ఎంత బిజినెస్ వస్తుందని క్లారిటీ ఉందా అండి? మీకు ఇప్పుడు ఎంప్లాయీస్ పెట్టుకుంటే కానివ్వండి, ఎంత బిజినెస్ వస్తుందో వీ డోంట్ హ్యావ్ క్లారిటీ. ప్రాపర్ క్లారిటీ ఉండదు. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ లీడ్ జనరేషన్ సిస్టమ్. మనకి లీడ్ జనరేషన్ సిస్టమ్ లేదు. ఎందుకంటే మనం ఎలాంటి దానిపైన డిపెండ్ అవుతున్నాము? ఎలాంటి దానిపైన డిపెండ్ అవుతున్నాం అంటే, ఆర్డర్ వచ్చిందా, ప్రింట్ ఆన్ డిమాండ్ లాగా. ఆర్డర్ వచ్చింది అని అంటేనే మనకి బిజినెస్ ఉంటుంది. ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో? వెరీ ట్రూ దాట్. సో ఆ ప్రాపర్ సిస్టమ్ వల్ల మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి 5th పాయింట్, మేజర్ గా లాట్ ఆఫ్ పీపుల్ మేక్ దిస్ మిస్టేక్ చూసింగ్ హ్యావింగ్ ప్రాపర్ నీష్ అంట. నీష్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్ ఉన్నాడు. నిఖిల్ డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియాలోనే ఎక్స్పర్ట్. డిజిటల్ మార్కెటింగ్ లో ఒక 40 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అందులో సోషల్ మీడియాలోనే ఎక్స్పర్ట్. మీ ఫోటోగ్రఫీలో కూడా మీకు చాలా థింగ్స్ ఉంటాయి. మీరు యూ షుడ్ నాట్ బికమ్ లైక్ ఏమంటామంటే ఒక 1 stop సొల్యూషన్, నేను నా దగ్గర ఏదైనా ఉంటది అని అంటే మీకు ఓన్లీ మెనీ ఏమంటారు అంటే మీడియం టికెట్ సైజ్ పీపులే వస్తారు. ఇఫ్ యూ వాంట్ టు ట్యాప్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్, మంచి టికెటింగ్ కస్టమర్స్, హై టికెట్ సైజ్ కస్టమర్స్ కావాలంటే వీ షుడ్ చూస్ సమ్ ప్రాపర్ నీష్. ఈ నీష్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటర్నిటీ షూట్ చేసేవాళ్ళు, ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మెటర్నిటీ ఓన్లీ, కంప్లీట్ మెటర్నిటీ ఓన్లీ. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ చైల్డ్ ఫోటోగ్రఫీ ఓన్లీ చిల్డ్రన్ ఫోటోగ్రఫీ. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఓన్లీ. మీకు ఏది వచ్చినా కూడా యూ విల్ ఓన్లీ టేక్ వెడ్డింగ్. మీ ప్రాపర్ బ్రాండింగ్ లో కూడా మీ పలానా లొకేషన్ లో వెడ్డింగ్ జరుగుతుంది అని అంటే పలానా విష్ణు గారే ఈజ్ ద నెంబర్ 1 అనే స్టైల్లో మీరు బ్రాండింగ్ చేసుకోవాలి, మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ ప్రాపర్ నీష్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, పీపుల్ గుర్తుపెట్టుకోవడానికి కానివ్వండి, ఇప్పుడు స్పీకర్స్ని, మోటివేషనల్ స్పీకర్స్ని వీడియోస్ చేయడం కానివ్వండి, ఒక వీడియోగ్రఫీ ఎక్స్పర్ట్ కానివ్వండి. ఇప్పుడు సంతోష్ గారు ఉన్నారు, సంతోష్ గారు ఈజ్ ఓన్లీ ఇంటూ వీడియోగ్రఫీ అనుకోండి. వీడియోగ్రఫీలో హీ స్పెషలైజ్డ్ ఇన్ యాడ్ మేకింగ్ అనుకో. సో యాడ్స్ లో స్పెషలైజేషన్ అతని నీష్.
మీ ఇండస్ట్రీలో మీకు ఎటువంటి ఆర్డర్స్ స్పెసిఫిక్గా వస్తాయి, మీకు జనరల్గా వచ్చే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకు జనరల్‌గా ఫోటోగ్రఫీ నుంచి వచ్చే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. కానీ నీష్ వల్ల ఏమవుతుందంటే సేమ్ ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీలో యూ విల్ బికమ్ నంబర్ 1. ఎందుకంటే అన్‌టాప్డ్ మార్కెట్ చాలా ఉంది. మనం ఏం ఆలోచిస్తామంటే ఇప్పుడు నాకు ఫోటో స్టూడియో ఉంది. అందరూ నాకు లోకల్‌కి రావాలి, నా లొకేషన్‌కి రావాలి, నా దగ్గర వచ్చి దిగాలి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎటువంటి ఆపర్చునిటీస్, ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఇప్పుడు మీరు స్కూల్స్‌తో టై అప్ అవ్వచ్చు. స్కూల్స్‌లో ఈవెంట్స్ జరుగుతుంటాయి. స్కూల్‌కి యూ క్యాన్ బికమ్ ఎన్ అఫీషియల్ ఫోటోగ్రాఫర్. అఫీషియల్ ఫోటోగ్రాఫర్ ఫర్ స్కూల్స్. ఇక్కడ హైదరాబాద్‌లో నేను కపుల్ ఆఫ్ కాలేజెస్ ఇంజినీరింగ్ కాలేజ్‌తోని కన్సల్ట్ చేస్తాను. ఆ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి ఆల్‌మోస్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి దే ఆర్ ఓన్లీ వన్ ఫోటోగ్రాఫర్. ఒకటే ఫోటోగ్రాఫర్ ఎవ్రీ మంత్ ఏది లేదనుకున్నా హి విల్ గెట్ 1.5, 2 లాక్ బిజినెస్. 4 కాలేజ్ నుంచి 1.5, 2 లాక్ బిజినెస్ రికరింగ్. అండ్ యూజ్ కేసెస్ ఆర్ మెనీ థింగ్. మీరు ఎప్పుడైనా కూడా చెప్తున్నప్పుడు యూజ్ కేసెస్ మీరే క్రియేట్ చేయాలి. సరే ఇప్పుడు అడ్మిషన్ సీజన్ వచ్చింది. ఫోటోషూట్ పెడదాము. ఇలాంటి యూజ్ కేసెస్. అండ్ అతను ఏం చేశాడు? అతను ఆ ఒక్క కాలేజ్‌ని యూజ్ చేసుకొని పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని, నేను ఎటువంటి ఫోటోషూట్ చేశాను, నేను ఎటువంటి క్లయింట్స్‌తోని బిల్డ్ చేశాను, నేను ఎటువంటి క్లయింట్స్‌తోని వర్క్ చేశాను, వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని దాన్ని చూపించి వేరే కాలేజ్‌లకెళ్ళి ఆ కాలేజ్ డీల్స్ కూడా తీసుకొనొచ్చారు. అండ్ హి వాస్ ఏబుల్ టు సస్టైన్. దట్ ఈస్ బికాస్ యూ హావ్ ఓన్లీ వన్ క్లారిటీ. నేను ఈ పలానా ఇండస్ట్రీలో ఐ షుడ్ బి ద నంబర్ 1. సో ఐడెంటిఫై అండ్ చూజ్ యువర్ నీష్ ఫస్ట్. ఇది రాసుకోండి. ప్లీజ్ రైట్ దిస్ పాయింట్. చూజ్ యువర్ నీష్ ఫస్ట్. దెన్ ఆఫ్టర్ ప్రైజింగ్ అండ్ ప్యాకేజింగ్ ద ప్రొడక్ట్. ఇప్పుడు ప్రైజింగ్ ఎలా పెట్టాలి? ఇప్పుడు మనం ఏంటి అంటే చాలా ఫిక్కిల్ ఉంటుంది ప్రైజింగ్. అంటే కస్టమర్ బేసిస్‌లో మనం ప్రైస్ చెప్తూ ఉంటాం. బట్ ఇఫ్ యూ గో విత్ ద ప్రైజింగ్ మోడల్, విల్ అండర్‌స్టాండ్ ఓకే. ఇప్పుడు నేను ₹10,000 ఒక ప్రొడక్ట్‌కి కోట్ చేశాను. ద మాక్సిమం డిస్కౌంట్ దట్ ఐ కెన్ గివ్ ఈస్ 20%. ₹10,000లో 20% అంటే 8,000 దాకా నేను నెగోషియేట్ చేసినా వెళ్ళొచ్చు. ఇది నా బేస్ ప్రైస్. సో, ఓకే. జనరల్‌గా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే, మీరిప్పుడు మంత్లీ రెవెన్యూ మీకొక 50,000 రావాలి. ఇన్ ఆర్డర్ టు మేక్ అన్ని ఎక్స్‌పెన్సెస్ క్లియర్ చేస్తూ, మీ బిజినెస్ రన్ చేయాలి స్మూత్‌గా ఇన్ ఆర్డర్ టు గెట్ యూ ఇంటూ ప్రాఫిట్స్. మీరు ప్రాఫిట్స్‌లోకెళ్ళాలి అన్నా కూడా మీకు ఇంత మార్జిన్ రావాలి అన్నప్పుడు, ఈ ప్యాకేజింగ్ చేయడం వల్ల ఓకే. మీకో క్లారిటీ ఉంటుంది. ఏమని అనంటే నేనొక 10 ప్యాక్స్, 10 సబ్స్క్రిప్షన్స్ సెల్ చేయాలి. 10 ప్యాకేజెస్ సెల్ చేయాలి. ఇప్పుడు ఇలా సబ్స్క్రిప్షన్ మోడల్‌గా బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రికరింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్‌కి రికరింగ్ ఉంటుంది. రికరింగ్ ఉన్నప్పుడు యూ క్యాన్ బిల్డ్ ఎ మోడల్ టెల్లింగ్ థట్ ఎవ్రీ మంత్ యూ జస్ట్ పే మీ ₹2,500 ఆర్ ₹5,000 ఎవ్రీ మంత్. మీరు పే చేయండి. మీకు ₹5,000కి 1 డే ఆర్ 2 డేస్ ఎవ్రీ మంత్‌లో మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీకొచ్చి నేను తీసి వెళ్తాను. సో ఎవ్రీ మంత్ యాస్ ఎ ప్రీపెయిడ్. టేక్ యాస్ ఎ ప్రీపెయిడ్ మోడల్. లైక్ ఏంటి అనంటే ఇప్పుడు ఫోటోస్ తీసి ఇవ్వడం గాని, అన్‌లిమిటెడ్ ఫోటోస్ ఇవ్వడం గానివ్వండి, ఎడిటింగ్ చేసి ఇవ్వడం గానివ్వండి, 100 ప్రింట్స్ ఇస్తాము. ఇట్లాంటి ప్యాకేజెస్ క్రియేట్ చేయండి. సో పీపుల్‌కి కూడా ఏంటి అంటే ఒక కన్వీనియంట్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ₹2,500 నుంచి మీ దగ్గర 1,00,000, 2,00,000 వరకు కూడా ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ ప్రాపర్ ప్యాకేజింగ్ అనేది ఎవరు కూడా చేయరు. ప్రాపర్ ప్యాకేజింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రైజింగ్ అప్ టు ది మార్క్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ కన్వర్ట్ బేస్డ్ ఆన్ ద ప్రైజింగ్. అండ్ రీమార్కెటింగ్, రిటైనింగ్ ద ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ క్లయింట్ ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు ఇప్పటి వరకు చెప్పండి ఎంతమంది దగ్గర మీ కస్టమర్స్ యొక్క ప్రతి ఒక్కరి డేటాబేస్ గానివ్వండి, ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్ గాని ఉండి, మీరు వాళ్ళతోని మాట్లాడుతూ వాళ్ళతోని టచ్‌లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఇంకెక్కువ బిజినెస్ తీసుకొచ్చారు చెప్పండి? ఇఫ్ యెస్ ప్లీజ్ టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. మీ దగ్గర మొత్తం కస్టమర్ డేటా ఉంది. అందరిని మీరు టచ్‌లో ఉన్నారు. వాళ్ళతో నా బిజినెస్ 10 టైమ్స్, 20 టైమ్స్ ఎంత ఎక్కువ మోడల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిగ్ బజార్‌కెళ్లారు అనంటే బిగ్ బజార్‌లో మీకు లాయల్టీ పాయింట్ సిస్టమ్ కార్డ్ ఉంటుంది. మీరు ఒక్కసారి షాపింగ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 5థ్ ఆర్ 6థ్ 1 మంత్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. ఏమని అనంటే మీరు ఆల్రెడీ లాస్ట్ మంత్ షాప్ చేశారు కదా! ఈ మంత్ మీరు షాప్ చేసినందుకు 10% ఆఫ్ ఇస్తాము. దీన్ని రిటెన్షన్ అంటాం. రిటెన్షన్. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నిఖిల్ అనే పర్సన్ విష్ణు దగ్గర సర్విస్ ఆల్రెడీ తీసుకున్నారు అని అనుకుందాం. సో ఒకసారి జరిగిన సర్విస్‌ని ఇంకొక సర్విస్ క్రాస్ సెల్లింగ్ చేయడం వేరే వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నార్మల్ ఏదో ఒక బర్త్‌డే పార్టీకి తీసుకున్నాననుకోండి. మీరు మళ్ళీ నాకు గుర్తు చేస్తూ పలానా మేము వెడ్డింగ్ సర్వీసెస్ కూడా ఇస్తాము. ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే గాని, టచ్‌లో ఉండడం గానివ్వండి, రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడం గానివ్వండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మనం చిన్న స్మాల్ బిజినెస్ ఓనర్స్ పీపుల్. వి డోంట్ హావ్ ఎనీ బ్రాండ్ అంబాసిడర్స్ లైక్ ఇప్పుడు ఒక 'సచిన్ టెండూల్కర్' లేరు. ఒక 'సమంత' లాంటి హీరోయిన్ లేదు మన బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి. మన కస్టమర్స్ ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. ఎందుకంటే ఇక్కడ ఈ రీమార్కెటింగ్, రిటైనింగ్ అంటే ఏంటి అనంటే, ఉన్న కస్టమర్స్‌కి ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేయడం అండ్ వాళ్ళ నీడ్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళకి మెటర్నిటీ షూట్ ఉంటుంది. బర్త్‌డేస్ ఉంటాయి. ఇలాంటివన్నిటికి కూడా వాళ్ళని మళ్ళీ గుర్తు చేస్తూ మా సర్విస్ తీసుకోండి అని ఆఫర్ చేస్తూ పంపడం. ఇలాంటి థింగ్స్ చాలా మంది మనం మిస్ అవుతూ ఉంటాం. వి నీడ్ టు డూ థట్. అండ్ రిటైనింగ్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ కలెక్టింగ్ ఫీడ్‌బ్యాక్ అండ్ డెలివరీ సిస్టమ్. ఇక్కడ చాలా మంది దే లూజ్ దేర్ రెప్యుటేషన్, బ్రాండ్ రెప్యుటేషన్ ఇన్ ద డెలివరీ సిస్టమ్. డెలివరీ సిస్టమ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసి అది చేయడానికి కంప్లీట్ చేయడానికి ఒక 3 మంత్స్, 4 మంత్స్
అలా డిలే చేస్తూ మనం ఏం చేస్తామంటే జనరల్‌గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది. వెడ్డింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసి ఒక 6 మంత్స్ తర్వాత ఇస్తాము అని అంటారు. కానీ ఇఫ్ యూ షుడ్ హావ్ ఎ ప్రాపర్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్. ఫీడ్‌బ్యాక్‌లో కూడా ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ వెడ్డింగ్ చేశారు అంటే డాక్టర్ దగ్గర నుంచి టెస్టిమోనియల్ తీసుకోవడం. మీ సర్విస్ ఎలా ఉంది? మీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రికార్డింగ్ చేసుకోవడం మీ చేతిలోనే పని. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే, పలానా మీరు డాక్టర్స్‌కి ఇప్పుడు ఈ నీష్‌లో గూడా మీరు ఓన్లీ డాక్టర్స్ వెడ్డింగ్‌కి గూడా మీరు ఒక మంచి పర్సన్ హూ ఈస్ ఓన్లీ ఇంటూ డాక్టర్స్ థింగ్ అని చెప్పి కూడా అవ్వచ్చు. అలాంటి నీష్ కూడా ఉంది. ఇండస్ట్రీ. డాక్టర్స్ దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్‌కి, డాక్టర్స్ వెడ్డింగ్స్‌కి ఈ పలానా పర్సనే చేస్తాడు. ఇప్పుడు మీరు చూడండి సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అంటారు. అంటే ఎటువంటి సెలబ్రిటీ ఎటువంటి ఫంక్షన్స్ అయినా ఏమైనా కూడా ఆయనకే ఆర్డర్‌లొస్తాయి. అది ఆయన నీష్. సెలబ్రిటీస్‌లో ఆయన పర్ఫెక్ట్ చేస్తాడు అని చెప్పేసి. ఇలాంటి ఫీడ్‌బ్యాక్స్ తీసుకోవడం వల్ల కూడా ఏంటి అనంటే మన మార్కెట్ బిల్డ్ చేసుకోవడానికి, మన పోర్ట్‌ఫోలియోలో మన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని చెప్పుకోవడానికి ఆ వీడియోస్ చూపించి, ఆ టెస్టిమోనియల్ చూపించి వి కెన్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ డాక్టర్స్. ఎందుకంటే ఇంకో డాక్టర్ చెప్తే నమ్ముతాడు, మీరు చెప్తే నమ్మడు. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? ఇఫ్ యెస్ ప్లీజ్ టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. వేరే డాక్టర్ చెప్తే నమ్ముతాడు. ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఇంకొక ఫోటోగ్రాఫర్ చెప్తే నమ్మకం ఎక్కువుంటుంది గానీ, వేరే పర్సన్ వచ్చి చెప్తే నమ్ముతారా? నమ్మరు. సో, టెస్టిమోనియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ బిల్లింగ్ సిస్టమ్. ఎస్టిమేట్ గానివ్వండి, కొటేషన్స్ పంపియడం గానివ్వండి, యాక్సెప్టెన్స్ చేసినంక కస్టమర్ దగ్గర నుంచి ఒక ప్రాపర్ చిన్న అప్లికేషన్ యూజ్ చేస్తే ఎంత సింప్లిఫై అంటే అంత సింప్లిఫై అయిపోతుంది. అండ్ మీకు కూడా ఒక ప్రాపర్ ఐడియా ఉంటుంది. ఏంటి అనంటే ఓకే. నాకు ఈ మంత్ ఇంతొచ్చింది. ఇంత రెవెన్యూ వచ్చింది. ఇంతొచ్చింది. లాస్ట్ మంత్‌తోని ఈ మంత్‌లో నేను కంపారిజన్ చేసుకున్నప్పుడు ఎంత గ్రో అయ్యాను. నేను ఎక్కడ డిక్రీజ్ అవుతున్నాను. ఏ చానెల్ పనిచేస్తుంది నాకు. ఏ మార్కెటింగ్ ఛానెల్ నుంచి నాకు ఎక్కువ మంది వచ్చారు. ఇవనేవి ఈ 9 మిస్టేక్స్ ఫోటోగ్రాఫర్స్ షుడ్ అవాయిడ్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ కీప్ ఇన్ ద మైండ్. యూ షుడ్ అవాయిడ్ యూజింగ్ లాట్ ఆఫ్ సిస్టమ్స్. ఇవన్నీ ఎలా అవాయిడ్ చేయొచ్చు? టెక్నాలజీ యూజ్ చేసి అవాయిడ్ చేయొచ్చు. సిస్టమ్స్ యూజ్ చేసి అవాయిడ్ చేయొచ్చు. మీ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకొని మీరు ఆ మిస్టేక్‌ని మళ్ళీ యూజ్ చేయకుండా మా మిస్టేక్‌ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయకుండా చూసుకోవడం. అండ్ వాట్ ఆర్ ద టాప్ 5 స్కిల్స్ దట్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ షుడ్ హావ్? నోట్ చేసుకోండి. టాప్ 5 స్కిల్స్. ఫస్ట్ థింగ్ టెక్నికల్ స్కిల్స్. మీరు ఆల్రెడీ అందులో చాలా ఎక్స్‌పర్ట్స్. కొత్త టెక్నాలజీతోని అప్‌గ్రేడ్ అవ్వడం, కొత్త లెన్సెస్ కావాలనివ్వండి, అవన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపరేషనల్ స్కిల్స్ అంటాం. ఆపరేషనల్ స్కిల్స్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఒక ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక కస్టమర్ ఆర్డర్ వచ్చింది అనంటే, ఆ ఆర్డర్‌ని మీరు ఎలా ఆపరేషన్‌గా మీ ఇంటర్నల్ టీమ్‌కి మీరు ఎలా డివైడ్ చేస్తున్నారు? ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకున్న తర్వాత ఓకే. మీరు ఒక వెడ్డింగ్‌కెళ్లారు. వెడ్డింగ్‌కెళ్లి తీసుకొచ్చి కాపీ చేసుకున్నారు. కాపీ చేసిన తర్వాత దాన్ని డిజైన్ టీమ్‌కి పంపియడం. ఇవన్నీ ఆపరేషన్స్ అంటాం. ఇవన్నీ ఆపరేషనల్ స్కిల్స్. హౌ యూ ఆర్ ఎఫెక్టివ్‌లీ మీకున్న రిసోర్సెస్‌ని కూడా ఎట్లా ఎఫెక్టివ్‌గా వాడుకుంటున్నారు. యాస్ వెల్ మీరు రేటింగ్ చేసుకుంటున్నారు. ఆ బిజినెస్‌లో ఒక డిఫరెంట్ అన్ని వింగ్స్‌ని ఒక మాధ్యమానికి తీసుకొచ్చేసి ఒక ప్లాట్‌ఫార్మ్ మీద మీరు ఎట్లా యూజ్ చేసుకున్నారు అనేది ఆపరేషనల్ స్కిల్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైమ్. మీ టైమ్ అవ్వనివ్వండి, మీ ఎనర్జీ అవ్వనివ్వండి, మీ స్కిల్ మీ డేలో మొత్తం థింగ్స్ అన్ని కూడా నాట్ హావింగ్ ప్రాపర్ ఆపరేషనల్ స్కిల్స్ యూ విల్ లూజ్ దిస్ థింగ్. అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్ అంటాం. ఒక పర్సన్‌కి ఒక వర్క్‌ని ఎలా ఎఫెక్టివ్‌గా ఇవ్వడం. అతను ఇప్పుడు జనరల్‌గా మీరు చూడండి. యూ నీడ్ టు ఆల్వేస్ హావ్ దిస్ థింగ్ కాల్డ్ హవర్ వాల్యూ. హవర్ వాల్యూ అంటే ఏంటి అనంటే ఇప్పుడు కంపెనీస్ కూడా పెద్ద కంపెనీస్ దే చార్జ్ ఇప్పుడు ఏదైనా కంపెనీ తీసుకోండి. ఇప్పుడు జెన్‌పాక్ తీసుకోండి. వాళ్ళ క్లయింట్స్ తెచ్చుకుంటారు కదా! క్లయింట్స్ తెచ్చుకున్నప్పుడు ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రాజెక్ట్‌కి ఇంత అని ఉంటుంది. జనరల్‌గా కూడా మనకి కూడా ఇండివిడ్యుయల్‌గా కూడా యాస్ ఎ పర్సన్ కూడా వి నీడ్ టు హావ్ అవర్ ఓన్ హవర్ వాల్యూ. లాస్ట్ 5 ఇయర్స్ కింద నా హవర్ వాల్యూ ఎంత? ఇప్పుడు హవర్ వాల్యూ ఏంటి? హవర్ వాల్యూ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకోండి. నాకు ₹30,000 వస్తుంది. 30,000 అంటే డైలీ నేను 10 అవర్స్ పని చేస్తున్నాను. పర్ డేకి ₹1,000. డేలో 10 అవర్స్ అంటే నా హవర్‌కి ఎంత వస్తుంది? ₹100 వస్తుంది హవర్ వాల్యూ. హవర్‌కి నాకు 1 అవర్ రూపీస్ వస్తుంది. దట్ ఈస్ మై హవర్ వాల్యూ. సో, వాట్ ఈస్ యువర్ హవర్ వాల్యూ మీరు డిఫైన్ చేసుకోవాలి. మీ హవర్ వాల్యూని డిఫైన్ చేసుకున్నప్పుడు వేర్ యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు 1 అవర్ మీరు మేనేజింగ్ పీపుల్‌లోనే స్పెండ్ చేశారు అంటే యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. మీ 1 అవర్ వేరే దగ్గర స్పెండ్ చేస్తే యూ కుడ్ హావ్ మేడ్ సమ్ మనీ. సో, మీ హవర్ వాల్యూ ఏంటిదని చెప్పి డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేయడం వల్ల ఇప్పుడు అది కొంచెం ఒక 3 మంత్స్, 6 మంత్స్‌లో 10% పెరుగుతూ వెళ్ళాలి అది కూడా. సో, దట్ ఈస్ వెన్ యూ హావ్ యువర్ ప్రాపర్ మైండ్‌సెట్ కూడా. ఓకే. నేను ఇది చేయాలి. ఐ యామ్ వేస్టింగ్ మై టైమ్ అని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇందులో ఇట్ హావ్స్ లాట్ ఆఫ్ థింగ్. మీరు కస్టమర్‌తోని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ ఓన్లీ చిన్న పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ తీయడానికి వచ్చాడనుకోండి. అదే నేను చేసే దాంట్లలో చిన్న సర్వీస్ ఇది అని చెప్పేసేసి ఒక చిన్న చూపు చూసి కస్టమర్‌ని నార్మల్‌గా ట్రీట్ చేయకుండా నార్మల్‌గా వదిలేయడం. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే. ఇప్పుడు హి మైట్
ఇప్పుడు అతను మన మేజర్ కస్టమర్ కాకపోవచ్చు, కానీ హీ మైట్ బికమ్ ఏ మేజర్ కస్టమర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు మీ సర్వీస్ నచ్చితే, అరే ఈ చిన్న సర్వీస్‌కి వీళ్ళు ఇంత మంచిగా, ఇంత ప్రొఫెషనల్‌గా డీల్ చేశారు. ఇంత ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసి, ఇంత ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేసి నాకిచ్చారు. నేను పెద్ద సర్వీస్ ఆప్టిన్ చేసుకుంటే నాకు మంచి ఇచ్చేస్తారేమో. ఆర్ హీ క్యాన్ బి ఎ రిఫరల్ ఫర్ మెనీ పీపుల్. అతను ఒక డిసిషన్ మేకర్ కావచ్చు. అతను ఒక కంపెనీలో పెద్ద సీఈఓ కావచ్చు. అతని యొక్క క్లయింట్స్ యొక్క అందరికీ కూడా రిఫర్ చేయడానికి ఆస్కారం కూడా ఉండొచ్చు మనకి. సో ఎప్పుడు కూడా వెన్ వి ఆర్ టాకింగ్ టు సమ్‌వన్ పీపుల్, ఈ కమ్యూనికేషన్ స్కిల్, ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్ స్కిల్స్‌లో యూ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు పబ్లిక్‌లో ఉన్నప్పుడు మీరు నవ్వడం గానివ్వండి, ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్‌లో వస్తాయి. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ మార్కెటింగ్ స్కిల్స్. మార్కెటింగ్‌లో ఎలిమెంట్స్ చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీని, మీరు ఒక షాప్‌ని ఈ లొకేషన్‌లో పెడదాం అనుకుంటే, ఆ లొకేషన్‌లో మార్కెట్ రీసెర్చ్ చేస్తాం కదా! ఇలా పెట్టాలా వద్దా? ఇక్కడ ఎన్ని ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు? ఇక్కడ మనకి పేయింగ్ కస్టమర్స్ వస్తారా రారా? ఈ మార్కెట్ రీసెర్చ్ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ తయారు చేసి, ఒక ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకెళ్ళినాక కస్టమర్స్ యూజ్ చేసిన తర్వాత కస్టమర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి అందులో ఏమేం కలర్స్ వాడాలని చెప్పి పెట్టి కొత్త ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేయడము. యాస్ వెల్ ఆ కస్టమర్స్‌ని యూజ్ చేసి ఇంకా కొంతమంది కస్టమర్స్‌ని తీసుకొస్తూ మన మార్కెట్‌ని బిల్డ్ చేసి మన బిజినెస్‌ని గ్రో చేయడం అంతా కూడా మార్కెటింగ్‌లోనే వస్తది. మీరు యాడ్స్ అనుకోండి, అడ్వర్టైజింగ్ అనుకోండి, బ్రాండింగ్ అనుకోండి, డిజైనింగ్ అనుకోండి, ఎవ్రీథింగ్ కూడా మార్కెటింగ్‌లోనే వస్తాయి. ఇవన్నీ కూడా ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటాం. ఒక సేల్స్ అనే థింగ్ ఏంటి అనంటే, మార్కెటింగ్‌లో మనం చేసిన ఎఫర్ట్స్ అన్నిటికి కూడా ఒక అవుట్‌పుట్ అనేది సేల్. మీరు ప్రొడక్ట్స్‌ని సెల్ చేయడం అని అంటారు కదా! ప్రొడక్ట్స్ ఇప్పుడు సర్విస్ బై అయింది, సెల్ అయింది అంటే, ఎందుకు బై అయింది? ఎందుకు సెల్ అయింది అంటే వాళ్ళు ఎక్కడో చూసారు, ఎక్కడో విన్నారు. రమేష్ గారి దగ్గర గురించి నేను సుధీర్ గారి దగ్గర నుంచి విన్నాను. ఎక్కడి నుంచో విన్నారు. తర్వాత చేసాము. తర్వాత వి ఆర్ ఇంటూ సమ్ బిజినెస్ ఆల్సో. సో దట్ ఈస్ యూ కాంట్ నో ఫ్రమ్ వేర్ యూ విల్ గెట్ ద బిజినెస్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి మార్కెటింగ్ స్కిల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద టాప్ 5 స్కిల్స్ దట్ సమ్‌వన్ షుడ్ లెర్న్ ఫర్ ష్యూర్. ఈ స్కిల్స్ ఉంది అంటే ప్రాపర్ రైట్ స్కిల్స్, రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ గో రైట్. మీ బిజినెస్ రైట్ ఉండాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు ఒక టాలెంట్ ఉంటే సరిపోదు. ఇవన్నీ స్కిల్స్ లేకుండా టాలెంట్ ఉన్నా కూడా వేస్ట్. ఓన్లీ స్కిల్స్ ఉన్నా కూడా సరిపోదు. సో ఇట్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో లెట్ us అండర్స్టాండ్ అబౌట్ ది మార్కెటింగ్ ఛానల్స్. ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ అన్నా కదా! ఇప్పుడు మీరు యూజ్ చేసే మార్కెటింగ్ ఛానల్స్ గురించి నాకు చెప్పండి. మీకు ఎలాంటి బిజినెస్ వస్తుంది? ఎలా బిజినెస్ వస్తుంది చెప్పండి నాకు ఇప్పుడు. యూ కెన్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్. ఒకసారి అన్‌మ్యూట్ చేయండి ఎవరికైనా. ఇఫ్ యూ హావ్ ఎనీ థింగ్స్ లైక్ ఇప్పటివరకు అయిన దాంట్లో ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆల్సో యూ కెన్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్సో థింగ్స్ ఏంటి అనంటే ఎటువంటి మార్కెటింగ్ ఛానల్ యూజ్ చేస్తారో నాకు కావాలి. ఓల్డెన్, నాట్ టాక్ అబౌట్ డిజిటల్ అయినా చెప్పండి, ఏదైనా చెప్పండి. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజ్‌లో ఉండి మీకు మేజర్ చంక్ ఆఫ్ బిజినెస్ అంటాం కదా! నాకు ఇప్పుడు 70% ఆఫ్ ద బిజినెస్ ఇక్కడి నుంచి వస్తుంది. 30% ఆఫ్ ద బిజినెస్ ఇక్కడి నుంచి వస్తుంది. 10% ఇక్కడి నుంచి వస్తుంది. చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. డైరెక్ట్ కాంటాక్ట్ గురుగారు, మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ అంటామండి. మౌత్ టాక్, డైరెక్ట్ కాంటాక్ట్. ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ టాక్ లేదు. అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చాను నిఖిల్. అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చాను. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. వాట్సాప్ ఛానల్స్, పబ్లిక్ టాక్, కమ్యూనికేషన్స్, రిలేటివ్స్, ఓకే, ఫ్రెండ్స్, ఓకే, వాట్సాప్, ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 50% ఫ్రెండ్స్. ఓకే, సుబ్రహ్మణ్యం గారు వెరీ గుడ్ అండి. యెస్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌లో 50% చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒకానొక స్టేజ్‌లో ఏమంటామంటే ఒక సాచురేషన్ పాయింట్ అని అంటాం. ఎప్పుడైతే మనం సాచురేషన్ పాయింట్ రీచ్ అవుతామో, ఎప్పుడైతే మన ప్రొడక్ట్ గురించి అందరికి కూడా చెప్పకుండా ఓన్లీ లిమిటెడ్ పీపుల్‌కి చెప్పుకుంటూ వెళ్తామో, రెగ్యులర్ బిజినెస్ ఫ్రమ్ రిపీటెడ్ కస్టమర్స్, ఓల్డ్ కస్టమర్స్, ఓకే నైస్. ఎప్పుడైతే మనం ఈ సాచురేషన్ పాయింట్‌కి రీచ్ అయితామో అప్పుడు విల్ నాట్ హావ్ ఎనీ బిజినెస్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ యూజ్‌లో చెప్తాను. వర్డ్ ఆఫ్ మౌత్, యెస్. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే పీపుల్ మీ గురించి చెప్పడము, ఇవన్నీ వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం. వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అంటాం. అందరి గురించి ఇప్పుడు మీ గురించి, మీ వర్క్ గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, అలా మీకు బిజినెస్ రావడం. యెస్ ఆర్ నో? యెస్. నెక్స్ట్ నెట్వర్క్స్‌లో మీకు ఈవెంట్ మేనేజర్ నుంచి వస్తుంది, ఫ్రెండ్స్ నుంచి వస్తుంది, రిలేటివ్స్ నుంచి వస్తుంది, ఓల్డ్ కస్టమర్స్ నుంచి వచ్చింది. లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ హావ్ కవర్డ్. యెస్ అంటే యెస్ అని టైప్ చేయండి. యెస్. మీ మేజర్ థింగ్స్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. యెస్. ఒక చిన్న విషయం చెప్తాను. If I am a youth and very new into digital marketing business or very new into photography business, మీరు ఒక 20 ఇయర్స్ నుంచి మార్కెటింగ్‌లో ఉన్నా, 20 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో మీ ఫోటోగ్రఫీ బిజినెస్‌లో ఉన్నా, వితిన్ 3 మంత్స్‌లో ఐ కెన్ బీట్ యువర్ బిజినెస్. వితిన్ 3 మంత్స్‌లో ఐ కెన్ బీట్ యువర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. 3 నెలల్లో నేను మిమ్మల్ని బీట్ చేయగలుగుతాను. బికాజ్ ఆఫ్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నేను బీట్ చేయగలుగుతాను. మీ మొత్తం 20 ఇయర్స్ సర్వీస్‌ని కూడా నేను బీట్ చేయగలను.
ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో మీరు ఆలోచిస్తే, ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఇట్, యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, యూ ఆర్ వేస్టింగ్ యువర్ మనీ, అండ్ యూ ఆర్ నాట్ గెటింగ్ బిజినెస్ అండ్ యూ ఆర్ లూజింగ్ బిజినెస్. మేజర్ థింగ్, మీరు ఆల్రెడీ ఇంత పోర్ట్ఫోలియో ఉండి, ఎగ్జిస్టింగ్ మార్కెట్ బేస్ ఉండి, మీరు ఆల్రెడీ మీ ఏరియాలో నెంబర్ 1 అయ్యి ఉండి, ఇంకెక్కువ బిజినెస్ కూడా మీరు రాబట్టుకోలేకపోతున్నారు అని అంటే, యూ ఆర్ లూజింగ్ బిజినెస్. ఇప్పుడు నేను కొత్త పర్సన్ 3 నెలలు, నాకు చిన్న ఫోటోగ్రాఫర్‌ని, అసలు ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. నాకు అసలు ఫోటోగ్రఫీ కూడా నాలెడ్జ్ కూడా లేదు. ఓన్లీ ఆన్‌లైన్ నుంచి నేను బిజినెస్ చేసుకుంటున్నాను అంటే, ఐ యామ్ బెనిఫిటింగ్, యూ ఆర్ లూజింగ్ దట్. దట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. అండ్ వాట్ ఆర్ ది అదర్ చానెల్స్ దట్ యూ నీడ్ టు యూజ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఎనీ బిజినెస్ ఓనర్‌కి ఇవన్నీ కూడా యూజ్‌ఫుల్. ఇది రాసుకోండి. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి. ప్రతి ఒక్కటి రాసుకోండి. ఇట్ ఈస్ వెరీ మచ్ యూజ్‌ఫుల్. సో నేను ఐ విల్ టాక్ అబౌట్ 21 డిఫరెంట్ సిస్టమ్స్ దట్ యూ నీడ్ టు యూజ్. హ్యావింగ్ ఎ వెబ్‌సైట్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు వెబ్‌సైట్‌కి బడ్జెట్ లేదా, టేక్ ఇట్ ఇన్ ఈఎంఐ. అట్‌లీస్ట్ హ్యావ్ ఎ మైక్రో వెబ్‌సైట్. ఆ మైక్రో వెబ్‌సైట్ కూడా ఎలా ఫ్రీగా చేసుకోవాలి, నేను ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తాను. వితిన్ ఒక 5 మినిట్స్‌లో యూ కెన్ క్రియేట్ యువర్ వెబ్‌సైట్. 5 మినిట్స్ అంతే. మీ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ సర్వీస్ యాడ్ చేసుకోవచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి డన్. అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ దాంట్లో చూసుకుంటే, మనకి రియల్ ఎస్టేట్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్‌లో ఏముంటారు? బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సాలరీ ఉంటుంది వాళ్ళకి, ఫిక్స్డ్ సాలరీ ఉండదు. ఓన్లీ వాళ్ళు చేసే బిజినెస్ పైన దే గెట్ కమిషన్. మన బిజినెస్‌కి కూడా మనకు అఫిలియేట్స్ ఉండాలి. అఫిలియేట్స్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈవెంట్ మార్కెటింగ్ పర్సన్‌తోని మనం టై అప్ అయినాం అనుకోండి. ఈవెంట్ కంపెనీతో అనట్లేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒక మార్కెటింగ్ పర్సన్‌కి టై అప్ అయినాం. ఒక మార్కెటింగ్ పర్సన్ కానివ్వండి, వాళ్ళకి వీళ్ళకి మీరు ఎంతనైనా బిజినెస్ ఇవ్వండి, నాకు ఒక 10%, నేను మీకు ఒక 10% కట్టిస్తాను. ఇది హ్యావింగ్ అఫిలియేట్స్ అంటాం. అమెజాన్‌లో 40% అమెజాన్‌లో జరిగే బిజినెస్ అంతా కూడా ఈ అఫిలియేట్ ద్వారా వస్తుంది. నేను మీకు అమెజాన్ లింక్ ఒకటి పంపించి, మీరు ఆ లింక్ నుంచి కొనుక్కుంటే నాకు 2% నుంచి 10% దాకా నాకు కమిషన్ వస్తుంది. మీరు అదే ప్రొడక్ట్ అదే రేట్ కొనుక్కున్నా కూడా అమెజాన్‌కి నేను కొత్త కస్టమర్‌ని తీసుకొచ్చి ఇచ్చాను కాబట్టి. సిమిలర్‌గా మీ బిజినెస్‌కి కూడా యూ నీడ్ టు హావ్ అఫిలియేట్ ఫర్ యువర్ బిజినెస్. మీరు ఎటువంటి వాళ్ళని, ఇప్పుడు యూత్ ఉన్నారు, అయిపోయింది కాలేజ్ అయిపోయి ఖాళీగా ఉన్నారు. వాళ్ళని వాళ్ళ వాళ్ళ సర్కిల్‌లో ప్రమోట్ చేయమనండి. వాళ్ళని బిజినెస్ తీసుకురమ్మని చెప్పండి. దే క్యాన్ బి యువర్ అఫిలియేట్ ఆల్సో. లాట్ ఆఫ్ పీపుల్ యూ కెన్ ఐడెంటిఫై. ఇప్పుడు అసోసియేషన్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఉంటారు. లైక్ ఇప్పుడు కొంతమందికి ఏంటిదంటే అఫిలియేట్‌లా కమిషన్ ఇవ్వకపోయినా గివ్ సమ్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను ఆల్రెడీ మీ కస్టమర్ అనుకోండి. మీ కస్టమర్ నేను రెగ్యులర్‌గా ఏంటి అనంటే నేను ఫోటో షూట్ చేపించుకుంటాను రెగ్యులర్‌గా. సార్ మీరు నెక్స్ట్ టైమ్ ఏదైనా కస్టమర్‌ని, నా కొత్త కస్టమర్‌ని తీసుకొచ్చి ఇయ్యండి. మీ ఫోటో షూట్ నేను ఫ్రీగా చేసి పెడతాను. అఫిలియేట్‌లో డైరెక్ట్ మీరు మనీ ఇవ్వకపోయినా కూడా 10% కమిషన్ ఇవ్వకపోయినా కూడా గివ్ దెమ్ సమ్ గిఫ్ట్స్ అండ్ ఆల్. అండ్ యూజింగ్ యూట్యూబ్. యూట్యూబ్‌లో మీరు చూసినట్టయితే యూట్యూబ్ ఈస్ ద నంబర్ 2 సెర్చ్ ఇంజిన్. సో ఈ వెబ్‌సైట్ ఏంటి అనంటే మీకు 24/7 సేల్స్‌మెన్ లాగా మీకు యాక్ట్ చేస్తుంది. అబౌట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ కంపెనీ గురించి ఉంటుంది. మీ కంపెనీ ఎటువంటి సర్వీసెస్ ఇస్తుంది ఉంటుంది. మీ కంపెనీ యొక్క ప్రీవియస్ వర్క్స్ ఉంటాయి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ వీడియోస్ ఉంటాయి. మీ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. మీకొచ్చిన అవార్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క థింగ్ ఉంటాయి. మీ గురించి పేపర్‌లో ఆర్టికల్స్ వస్తే ఆ పేపర్ ఆర్టికల్ పెట్టుకోవచ్చు. మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీతోని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం అంటే ఎట్లా? మీరు ఏ టైమింగ్స్‌లో ఓపెన్ ఉంటారు, ఏ టైమ్స్‌లో క్లోజ్ ఉంటారు. ఇవన్నీ కూడా వెబ్‌సైట్‌లో ఉంటాయి. యెస్ ఆర్ నో? ఈ వెబ్‌సైట్ అనేది మీకు ఒక 24/7 సేల్స్‌మెన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్. యూట్యూబ్ ఈస్ ద సెకండ్ మోస్ట్ సెర్చ్ ఇంజిన్. ఆన్‌లైన్‌లో చూసుకుంటే 54% రాసుకోండి. 54% ఆఫ్ ది కంటెంట్ కన్జంప్షన్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ యూట్యూబ్. మీరే చూడండి, యూట్యూబ్‌లో మీరు పాటలు వింటారు, వీడియో చూస్తారు, సినిమా కామెడీ క్లిప్స్ వింటారు. దాని తర్వాత కొత్త కెమెరాస్ ఏమేమి వచ్చినాయని చెప్పి మీరు కూడా నేర్చుకుంటారు. అలా చాలా మందికి కూడా చాలా బిజినెసెస్ కూడా మనకి యూట్యూబ్‌లో నుంచి వస్తుంది. యూజింగ్ యూట్యూబ్ మార్కెటింగ్. ఇది మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు? మీరు చేసిన వీడియోస్‌ని మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం కానివ్వండి. మీరు బిహైండ్ ద సీన్స్ అనేది చాలా మంది చూస్తారు. బిహైండ్ ద సీన్స్ రాసుకోండి. యూట్యూబ్‌లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ బిహైండ్ ద సీన్స్ అంటారు. బీటీఎస్ అంటాం. బిహైండ్ ద సీన్స్. బిహైండ్ ద సీన్స్ ఏంటంటే మీరు ఎలా క్యాప్చర్ చేశారు? మీరు ఎటువంటి టూల్స్ వాడారు? ఏంటి అని చెప్పి క్లిప్స్. ఇవి చాలా మంది ఎక్కువ వైరల్ అయ్యే వీడియోస్. అండ్ ఇప్పుడు మీరు హౌ టు వీడియోస్ కానివ్వండి, ఇప్పుడు కెమెరా యూజ్ చేసి మీరు ఎలా ఎలా వాడతారు? మీ పద్ధతులేంటి? మీ యూనిక్‌నెస్ ఏంటి? మీ స్పెషలైజేషన్ ఏంటి? అటువంటి దానిపైన వీడియోస్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ, వీడియో కాంటెంట్ అనేది ఏంటి అనంటే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చూపించాను, వీడియో చూపించాను. మీకు ఇమేజ్ ఎక్కువ అర్థమైందా? వీడియో ఎక్కువ అర్థమైందా? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇమేజ్ ఎక్కువ అర్థమైందా? వీడియో ఎక్కువ అర్థమైందా? మీరు చూసినప్పుడు వీడియో. యెస్. ఎందుకంటే సైకాలజికల్‌గా మనం విన్నట్టయితే వీడియోస్‌లో హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనంటే, మీరు చెప్పిన దానికి గాని, చదివిన దానికి గానివ్వండి, అన్నీ చూసుకున్నా కూడా ఒక్క నిమిషం మ్యూట్ చేసుకోండి. హ్యూమన్ బ్రెయిన్ క్యాన్ ప్రాసెస్ విజువల్ ఇన్ఫర్మేషన్ వెరీ ఫాస్ట్. విజువల్ ఇన్ఫర్మేషన్.
కాంటెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్ ఇన్ఫర్మేషన్. విజువల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఇమేజ్ క్యాన్ స్పీక్ 1000 వర్డ్స్ అని అంటారు. ఇమేజ్ చూస్తే అబ్బా వాహ్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. వీడియో చూసినప్పుడు కూడా అరే ఎంత మంచిగా ఉండే అని అనిపిస్తుంది. సో మార్కెటింగ్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ సెల్లింగ్ ఎమోషన్స్. మార్కెటింగ్ లో ఎవరు కూడా ఆ ప్రోడక్ట్ చూసి కానివ్వండి, ఆ బ్రాండ్ చూసి కానివ్వండి కొనరండి. జనరల్ గా వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ లో కూడా హౌ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ పీపుల్. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, ఎనీ బ్రాండ్, ఇప్పుడు సామ్సంగ్ వైరల్ యాడ్స్ అని కొట్టండి, క్యాడ్బరీ వైరల్ యాడ్ అని కొట్టండి, ఎప్పుడు కూడా వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ సర్వీస్ ఇంత ప్రైస్ అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పరు. నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, టైం పాసిబిలిటీ ఉందంటే. సో యూట్యూబ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మీకు ఫేస్బుక్ అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, లింక్డ్ఇన్ అనుకోండి, లింక్డ్ఇన్ లో హెచ్ఆర్స్ కానివ్వండి, అందరితో కూడా సోషల్ మీడియా మార్కెటింగ్. అండ్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్ రమేష్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ ఒక దాంట్లో డొమైన్ లో ఎక్స్పర్ట్. మీ డొమైన్ ఎక్స్పర్టైజ్ గురించి మీరు చెప్తూ ఉంటే, నేను లాస్ట్ 2 days నుంచి ఆల్మోస్ట్ ఒక 5 sessions తీసుకున్నాను. 5 sessions తీసుకున్నాక నాకు 9 ఇన్బౌండ్ ఎంక్వైరీస్ వచ్చాయి. 9 members నాకు కాల్ చేసి ఆల్రెడీ 2 ప్రపోజల్స్ కూడా ఇవాళ మార్నింగ్ యాక్సెప్ట్ అయిపోయినాయి జస్ట్ 1 dayలో. నేను మాట్లాడాను, చెప్పాను, సార్ నాకు మీ సర్వీసెస్ కావాలి అని చెప్పి అందరు వచ్చారు. దీన్ని స్పీకింగ్ ఎంగేజ్మెంట్ అంటారు. మీరు ఒక దాంట్లో గుడ్ అయితే టాక్ టు యువర్ కమ్యూనిటీ. ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల ఎలా ఫొటోస్ తీయాలి, ఇప్పుడు మీ దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లేదంటే యానిమేషన్ స్టూడియో ఉంది, స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మీ ఎక్స్పర్టైజ్ గురించి చెప్పండి, మీ కమ్యూనిటీలో మాట్లాడండి. ఇప్పుడు వీకెండ్స్, ఇప్పుడు మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు, అందరినీ గ్యాదర్ చేసి ఫోటోగ్రఫీ గురించి నేర్పియండి. వాళ్ళ ఫోటోలో ఐఎస్ఓ అంటే ఏంటి, బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పియండి. వాళ్ళందరూ కూడా దే విల్ ఫీల్ అరే పలానా విష్ణు, పలానా సంతోష్, ఎనీవన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్, వాళ్ళైతేనే మనకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళకి మన ఎక్స్పర్టైజ్ గురించి తెలుస్తుంది. ఇది స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్. నెక్స్ట్ పార్ట్నరింగ్ విత్ ఈవెంట్స్. మీ దగ్గర లోకల్లో జరిగితే ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు జనరల్ గా ఈవెంట్ కి మీరు 10,000 ఛార్జ్ చేస్తే, ఈవెంట్ పార్ట్నర్ ఇస్తే ఫోటోగ్రఫీ పార్ట్నర్ అని చెప్పి మమ్మల్ని పెట్టండి, యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. లేదంటే కొన్నిసార్లు చారిటీ ఈవెంట్స్ కి ఫ్రీగా చేయండి. చారిటీ ఈవెంట్స్ కి పార్ట్నరింగ్ విత్ ఈవెంట్స్ గివ్స్ యూ మోర్ అండ్ మోర్ విజిబిలిటీ. నెక్స్ట్ పార్ట్నర్షిప్స్ విత్ పార్ట్నర్స్ హూ హ్యావ్ కామన్ టార్గెట్ ఆడియన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ 2 products ఉన్నాయనుకోండి. ఇవి రెండింటికి కామన్ కస్టమర్ ఒకటే. టూత్ పేస్ట్ వాడేతాను టూత్ బ్రష్ వాడతారు, టూత్ బ్రష్ వాడేతాను టూత్ పేస్ట్ వాడతారు. ఎస్ అవునా అండి? ఎస్. టూత్ పేస్ట్ వాడే వాళ్ళు టూత్ బ్రష్ వాడతారు, కామన్ కస్టమర్స్. అండ్ ఇప్పుడు దే ఆర్ నాట్ కాంపిటేటర్ టు ఈచ్ అదర్. టూత్ పేస్ట్ వాళ్ళు ఇంకా టూత్ పేస్ట్ ఫ్లేవర్ చేస్తూనే ఉంటారు, బ్రష్ వాళ్ళు బ్రష్ చేస్తూనే ఉంటారు. సో వెన్ బోత్ దీస్ పీపుల్ టై అప్, కస్టమర్ కి బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఆపర్చునిటీ. అందుకే మీరు చూస్తే పేస్ట్ కొన్నప్పుడు బ్రష్ ఫ్రీ అని చెప్పి ఆటోమేటిక్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే, పార్ట్నరింగ్ విత్ సమ్ ఈవెంట్ ఏజెన్సీస్ అనుకోండి, ఈవెంట్ మేనేజర్స్ అనుకోండి. మీ దగ్గర ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్, ఈవెంట్ నెక్స్ట్ ఇప్పుడు వెడ్డింగ్ లో ఉన్నారంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ అనుకోండి, కన్సల్టెంట్స్ అనుకోండి, మ్యారేజ్ బ్రోకర్స్ అనుకోండి, వీళ్ళందరితో టైఅప్ చేసుకోవడం. పార్ట్నర్షిప్. నేను మీకు అఫీషియల్, హ్యావ్ సమ్ అగ్రిమెంట్. అఫీషియల్ ఏంటి అంటే, మీకు ఏది ఉన్నా కూడా నేనే మీకు చేస్తాను, నాకేమున్నా కూడా నేను మీకే ఇస్తాను. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకోవడం వల్ల యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఎందుకంటే మనకి వాళ్ళ మార్కెట్ పొటెన్షియల్ లో, వాళ్ళ కస్టమర్ బిజినెస్ లో యూ విల్ హ్యావ్ సమ్ చంక్ ఆఫ్ షేర్, అది మనకి దొరుకుతుంది. నెక్స్ట్ హ్యావింగ్ ఎస్ఈఓ. ఎస్ఈఓలో లోకల్ ఎస్ఈఓ, జిఎంబి నేను గురించి చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ ట్రేడ్ షోస్ లో పార్టిసిపేట్ చేయడము. వైరల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వీడియో ఇచ్చి దాన్ని వైరల్ చేయమంటే చేయడానికి రాదండి, ఎప్పుడైనా కూడా చేయడానికి రాదు. వీ కాంట్ మేక్ ఎ పీస్ ఆఫ్ కాంటెంట్ వైరల్, బట్ వీ కెన్ క్రియేట్ కాంటెంట్ దట్ కెన్ గో వైరల్. ఒక కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. చిన్న వీడియో, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఫన్నీ ఎగ్జాంపుల్. మొన్న ఒక చిన్న పర్సన్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్ చూస్తుంటారు, టిక్టాక్ లో చూస్తుంటారు, కొన్ని వేల మంది అసలు ఎక్కడి నుంచో విలేజ్ లో ఉన్న వాళ్ళు చిన్న కాంటెంట్, పీస్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేసి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్కి వెళ్ళిపోయారు. ఒక చిన్న వీడియో లాస్ట్ వీక్ లో వైరల్ అవుతుంది. ఏంటి అంటే, ఒక పర్సన్ జస్ట్ ముందరికి వస్తాడు, కెమెరా ముందరికి వచ్చేసి 10 second వీడియో అంతే, హాయ్ ఫ్రెండ్స్ నాకు నవ్వాలి అనిపించింది అని చెప్పేసి నవ్వి వెళ్ళిపోయాడు అంతే. హాయ్ ఫ్రెండ్స్ నాకు నవ్వాలనిపిస్తుంది అని చెప్పి జస్ట్ నవ్వి వెళ్ళిపోయాడు అంతే. వీడేంద్ర ఇట్లా నవ్వాడు అని చెప్పేసి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారు. దాని తర్వాత ఈ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఇస్ దీస్ థింగ్స్. మీరు ఏదైనా సెలబ్రిటీని ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఫాలో అవుతుండండి, మీరు చాలా మంది, అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తారు. దాని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ కాంటెంట్ మార్కెటింగ్. డిఫరెంట్ పీస్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీ ఫోటోగ్రఫీది, మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు, ఫోటోలు డిజైన్ చేయడం వచ్చు, ఫోటో ఎడిట్ చేయడం వచ్చు, మీరే పోస్టర్స్ క్రియేట్ చేసి అన్నిట్లలో పంపడం, అన్ని చేయడం, అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు విషెస్, ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, వినాయక చవితికి మీ విష్ క్రియేట్ చేయడం. మీరు వీడియోగ్రాఫర్ ఆల్రెడీ, మీరే ఒక వీడియో రికార్డ్ చేసి మీరు కనబడాలి. ఎందుకంటే మీ ఓన్ లొకాలిటీలో మీరే ఒక బ్రాండ్, అదే ఇండివిజువల్ గా మీరే ఒక బ్రాండ్, మీ ఫోటోగ్రఫీ స్టూడియో ఒక బ్రాండ్. మీ వీడియో చెప్తూ ప్రజలందరికీ పలానా ఫోటోగ్రఫీ, ఇప్పుడు మేఘాలయ డిజిటల్ ఉంది, మేఘాలయ డిజిటల్ తరఫున
మనకి వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పడం. ఇప్పుడు రమేష్ గారు ఇలాంటి చేస్తుంటారు మీరు చూసినట్టయితే. ప్రతి విషెస్ పోస్ట్ రికార్డ్ చేస్తాడు, తెలుగులో చేస్తాడు, యాజ్ వెల్ వీడియో కూడా రికార్డ్ చేసి పెడతాడు. సో అది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కాంటెంట్ మార్కెటింగ్ అంటారు. సోషల్ మీడియాలో యాడ్స్ రన్ చేయడం. ఎవ్రీ 2 పోస్ట్ తర్వాత ఒక యాడ్ వస్తుంది ఇప్పుడు. ఎవ్రీ 2 పోస్ట్ మీరు సోషల్ మీడియాలో ఇట్లా స్క్రాల్ చేస్తుండండి, సోషల్ మీడియా యాడ్ అని కనబడాలంటే స్పాన్సర్డ్ అని వస్తాయి. ఎంత తక్కువ రేట్ అంటే ఒక 8,000 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే సోషల్ మీడియాలో 1,00,000 పీపుల్‌కి మీ అడ్వర్టైజ్మెంట్ చూపియొచ్చు. 1,00,000 కొత్త కస్టమర్స్‌కి మీ ప్రొడక్ట్, మీ బ్రాండ్ గురించి తెలుస్తుంది. మీ వీడియో ఎక్కువ మంది వ్యూస్ రావాలా చేయొచ్చు. మీకు ఆఫ్‌లైన్ స్టోర్ కస్టమర్స్ రావాలా చేయొచ్చు. మీకు వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ రావాలా చేయొచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి డన్. ఈమెయిల్ మార్కెటింగ్, ప్రెస్ రిలీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెస్ రిలీజ్ ఏంటంటే ఫీచర్డ్ మీడియాలో ఇప్పుడు మీరు అక్కడ లోకల్‌లో చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ డే రోజు మీ గురించి పేపర్‌లో ఆర్టికల్ వచ్చింది అని అనుకోండి. మీకు క్రెడిబిలిటీ పెరుగుతుందా? పెరగదా? యెస్ ఆర్ నో? మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుకోండి. మీరు ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనుకుంటే మీరు చుట్టుపక్కల మీ ప్లేసెస్‌లలో ఉన్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీస్ మొత్తం కూడా తీసి మీరు పేపర్ వాళ్ళకి ఇస్తే అల్టిమేట్‌గా వాళ్ళు ఫ్రీగా మీ గురించి రాసేస్తారు. ఎందుకంటే న్యూస్ పేపర్ పీపుల్ నీడ్ లాట్ ఆఫ్ కాంటెంట్. మీ టాలెంట్‌ని పబ్లిసిటీ చేయడంలో ఆటోమేటిక్‌గా పబ్లిసైజ్ అవుతుంది. ఇక్కడ పబ్లిసైజ్ అయినప్పుడు మీ ఎక్స్‌పర్టైజ్‌ని అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా కస్టమర్స్‌కి తెలుస్తుంది. పలానా నిఖిల్ ఈస్ ఎ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుంది? పలానా నరేష్ గారు ఈజ్ ఇంటూ దిస్ ఫీల్డ్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా కొత్త కస్టమర్స్ కూడా మనకు రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈమెయిల్ మార్కెటింగ్, టెస్టిమోనియల్ మార్కెటింగ్ ఆల్రెడీ కవర్ చేశాను. టెస్టిమోనియల్ మార్కెటింగ్ ఇంపార్టెంట్. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక నెట్వర్క్ ఉంది, ఒక గ్రూప్ ఉంది, ఒక అసోసియేషన్ ఉంది ఊర్లలో. ఒక అసోసియేషన్ ఉందంటే అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ చెప్తే అందరూ వింటారు. యెస్ ఆర్ నో? అతన్ని మనం ఇన్‌ఫ్లుయెన్సర్ అంటాం. ఒక ఊరుంది, సర్పంచ్ చెప్తే అందరూ వింటారు. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అందరిని మనం గ్రిప్‌లో పెట్టుకొని మన ప్రొడక్ట్ గురించి మనం వాళ్ళని పబ్లిసిటీ చేపించుకోవడం. దాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నదంతా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందంటే ఒక సెలబ్రిటీ వస్తది. ఎందుకు వస్తది? సెలబ్రిటీకి ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా ఇక్కడికి రావాలి అని అంటే దాన్ని కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటాం. సో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ దిస్ థింగ్. ఇప్పుడు మీరు టెంపుల్స్‌కి చేశారనుకోండి. టెంపుల్ యొక్క ఆచారి ఎవరైతే ఉంటారో, అయ్యవారు ఎవరైతే ఉంటారో ఆయనతోని ఒక టెస్టిమోనియల్ తీసుకోండి. ఫ్రీగా చేయండి టెంపుల్స్‌కి. మీ స్కిల్‌ని ప్రెజెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు టెంపుల్‌లో అకేషన్ జరుగుతుంటాయి. అకేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఫ్రీ స్టాల్ పెట్టుకోండి. ఫ్రీ స్టాల్ పెట్టుకొని ఫ్రీగా చేయండి. దాన్ని కాజ్ మార్కెటింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సోషల్ చారిటీ ఈవెంట్ జరుగుతుంది. రన్ జరుగుతుంది. రన్‌కి ఫ్రీ ఫోటోగ్రఫీ పార్ట్నర్ కాండి. ఎందుకంటే రన్‌కి వచ్చిన దానికి ఆల్‌మోస్ట్ ఒక 1000 పీపుల్‌కి మీ బ్రాండ్ గురించి తెలుస్తుంది. అండ్ మంచి మూవ్‌మెంట్స్ మీ పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవుతుంది. దీన్ని కాజ్ మార్కెటింగ్ అంటాం. నెట్వర్కింగ్, జాయినింగ్ ఇన్ నెట్వర్కింగ్ గ్రూప్స్, బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్, మీ కస్టమర్స్ యొక్క నెట్వర్క్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడము, అందరితోని మంచిగా మాట్లాడడము, రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ జనరేట్ చేయడం. ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ మీకు ఎంత పాసిబిలిటీ ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. చెరువులో మీ జాలి ఎంత పెద్ద జాలి ఉంటే మీరు అన్ని చేపలు పట్టగలుగుతారు. యెస్ ఆర్ నో? మీ నెట్వర్క్, మీ విడ్త్, మీ కవరేజ్ ఎంత ఉంటే అంత కేపబిలిటీ. మీ నెట్వర్క్ కూడా పవర్ ఏంటి అనంటే, మీరు ఎంత నెట్వర్క్ పెంచుకోగలిగితే, ఎంత ఎక్కువ నెట్వర్కింగ్ ఉండగలిగితే ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 78, 80 పీపుల్ ఉన్నాం ఇక్కడ. 80 పీపుల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఏదో ఒక బ్యూటిఫుల్ నెట్వర్క్. మీకు క్వెషన్ అడిగినప్పుడు ఆన్సర్ చేసి నేను పలానా ఎవరైనా చేసారా? ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసారా? సార్ నేను పలానా కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక 80 పీపుల్ ఉన్నారు కదా! ఇది కూడా ఒక ఆపర్చునిటీ. ఇందులో నేను కాకినాడలో నాకు ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఫోటోగ్రఫీ బిజినెస్ ఉందని చెప్పి ఎవరు కూడా ఆపర్చునిటీ తీసుకొని చెప్పలేదు. 80 పీపుల్‌లో మీ బిజినెస్ అయితే మార్కెటింగ్ అవుతుండే కదా! యెస్ ఆర్ నో? మీరు ఒక ఆన్సర్ చేసినా కూడా మీకు మార్కెటింగ్ అవుతుంది. కానీ పీపుల్ డిడ్ నాట్ యూజ్ థట్. అది యూజ్ చేయడం. అండ్ నేటివ్ మార్కెటింగ్ అంటాం. నేటివ్ మార్కెటింగ్ అంటే మీ గురించి డైరెక్ట్ అడ్వర్టైజ్‌మెంట్ కాకుండా మీరు ఒక ఎక్స్‌పర్ట్ అని పేపర్‌లో ఆర్టికల్ రావడం. దాన్ని నేటివ్ మార్కెటింగ్ అంటాం. అండ్ రీమార్కెటింగ్ ఆల్రెడీ చెప్పాను. లాయల్టీ సిస్టమ్స్. కస్టమర్ మళ్ళీ వస్తే అది ఎలా రావాలి? అండ్ లాయల్టీ సిస్టమ్. ఇప్పుడు కస్టమర్ మనకి లాయల్‌గా అంటే ఒక నమ్మకమైన వ్యక్తిగా అరే! ఇలా పలానా వీళ్ళ దగ్గరికెళ్తే పనైపోతుందని చెప్పి లాయల్ ఎప్పుడైతే అయితాడో వి ఆర్ వెరీ మచ్ సక్సెస్‌ఫుల్ ఇన్ మార్కెటింగ్. ఇందులో పాయింట్ సిస్టమ్ అనుకోండి, బోనస్ అనుకోండి, ఇప్పుడు మా దగ్గర సర్వీస్ తీసుకుంటే నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అనుకోండి, ఇవన్నీ కూడా లాయల్టీ సిస్టమ్ అంటాం. దీస్ ఆర్ ద 21 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మార్కెటింగ్ థట్ యూ షుడ్ బి యూజింగ్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ప్లీజ్ టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. ఆర్ యూజ్‌ఫుల్ ఉంటే యూజ్‌ఫుల్ అని చెప్పి టైప్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ప్లీజ్ టైప్ యూజ్‌ఫుల్ ఇన్ ద చాట్ బాక్స్. యెస్. నెక్స్ట్ విల్ గో ఇంటు ద బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మీరు ఎటువంటి యూజ్ చేయాలి. సార్ రమేష్ సార్ ఇంకా టైం ఉంది. ఇంకొక 20, 25 మినిట్స్ నాకు పడుతుంది. టేక్ మీ ఓన్ టైం. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ టైం ఏమైనా తగ్గించమంటారా? టైం కంటిన్యూ చేయమంటారా? మీరు చాట్ బాక్స్ లో కంటిన్యూ చేయమంటే సి అని టైప్ చేయండి. కంటిన్యూ చేయండి అంటే సి అని టైప్ చేయండి. లేదు అంటే విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ క్లాస్ సార్. నాట్ నెక్స్ట్.
తర్వాత చెప్తారు. అంటే టైం అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు కంటిన్యూ అంతే. కంటిన్యూ. సో కంటిన్యూ సార్, నాకేం పర్లేదు. వేరే జూమ్ మీటింగ్ లో ఇంకో ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మనం ఇంకెంతసేపు అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎంత టైంలో కంప్లీట్ చేయగలిగితే ఈ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ క్లియర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. సరే, ఎందుకంటే నేను లైవ్ డెమో చూపిస్తాను వాళ్ళకి ఎలా చేసుకోవచ్చు. ప్లీజ్ కంటిన్యూ. కొంచెం టైం తీసుకుంటాను కానీ ప్లీజ్ డోంట్ మైండ్. షూర్ ప్లీజ్. సో మీరు రాసుకోండి. ఇది ఫస్ట్ థింగ్ వచ్చేసి గూగుల్ వెబ్సైట్. సో నేను చెప్పినట్టు వెబ్సైట్ యాక్ట్స్ యాజ్ 24/7 సేల్స్మెన్. ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్కడ టైప్ చేసినా, ఫర్ ఫోటోగ్రాఫర్ ఇన్ జగిత్యాల, ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్, ఫోటోగ్రాఫర్ ఇన్ కాకినాడ, ఎనీ లొకేషన్ లో చేసినా కూడా మీది రావాలి అంటే మీకు ఒక వెబ్సైట్ ఉండాలి. మీరు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది సెషన్ వల్ల నేను మీకు మీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు చెప్తాను, మీరు చేసుకుంటారు కూడా. నెక్స్ట్, వెబ్సైట్ హెల్ప్స్ యూ టు గెయిన్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. ఎందుకంటే మీ గురించి ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రూఫ్. మీరు ఇప్పుడు 1999 లో ఉన్న ఫోటో నాకు చూపించి అది 1990 ఉన్నది అని చెప్పి మనం ఏమైనా చూపించడానికి ఉంటుందా? ఉండదు. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, మీ లోకల్ బిజినెస్ ని గ్లోబల్ బిజినెస్ గా తీసుకెళ్ళడానికి మీకు వెబ్సైట్ అనేది చాలా హెల్ప్ఫుల్. అండ్ జనరేట్ లీడ్స్, కస్టమర్స్ ఎంక్వైరీస్, ఫుల్ ఆఫ్ లీడ్స్ కావాలి అంటే మీకు వెబ్సైట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. వెబ్సైట్ లో ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఆఫరింగ్స్, మీ ప్యాకేజెస్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. అండ్ గెయిన్ విజిబిలిటీ ఆన్ సర్చ్ ఇంజిన్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కూడా ఫస్ట్ వెబ్సైట్ కానీ సెర్చ్, మీరు ఫస్ట్ ఎవరైనా ఇంటర్నెట్ వాడుతున్నారు అని అంటే వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసేది ఏంటి? గూగుల్ ఓపెన్ చేస్తారు. కాబట్టి గూగుల్ యూజ్ చేసి ఎలా బిజినెస్ తెచ్చుకోవాలి అంటే వెబ్సైట్ అనేది ఫస్ట్ థింగ్. వెబ్సైట్ హెల్ప్స్ టు గెయిన్ విజిబిలిటీ ఆన్ సర్చ్ ఇంజిన్. గూగుల్ నుండి ఒక ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్ ఇస్ గూగుల్ ఫ్రీ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్. నేను దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఐ విల్ ప్లే యూ ఎ వీడియో. ఒక చిన్న బ్రేక్ కోసం ఐ విల్ ప్లే కపుల్ ఆఫ్ వీడియోస్. హౌ ఒక ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్ కూడా నా దృష్టిలో ఒక ఆర్టిస్ట్. ఎందుకంటే డిఫరెంట్ భావాలని, డిఫరెంట్ మూమెంట్స్ ని అన్నింటినీ క్యాప్చర్ చేస్తుంటాడు ఆయన ఆర్టిస్టిక్ వే. ఒక తాంజోర్ ఆర్టిస్ట్ గూగుల్ ని యూజ్ చేసి అతని బిజినెస్ ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకున్నాడు వెబ్సైట్ నుంచి అని చెప్పి చూపిస్తాను. So an artist who has become a businessman, a photographer to a businessman using online. So that is one video which talks about that thing. And other thing which I want to share is the Google My Business one. Google My Business అంటే ఏంటి, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఫ్రీగా ఎలా యూజ్ అవుతుంది అని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీ లోకల్లో SEO అని అన్నాను కదా, SEO అంటే ఏంటి అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఎవరైనా సర్చ్ చేసినప్పుడు మీకు మీ బిజినెస్ ఫస్ట్ రావాలి ఆ లొకేషన్ లో అంటే ఏం చేయాలి అనేది ఈ గూగుల్ మై బిజినెస్ ద్వారా మనం చేస్తామండి. गूगल माई बिजनेस లో మీ బిజినెస్ ఉంటే नए कस्टमर्स का वेट कर रहे हैं, उन्हें सीधा दुकान पे लाइए ऐसे. नए कस्टमर्स का वेट कर रहे हैं, उन्हें सीधा दुकान पे लाइए ऐसे. वो भी फ्री. अब देखिए
1 second. नए कस्टमर्स का वेट कर रहे हैं, उन्हें सीधा दुकान पे लाइए, ऐसे, वो भी फ्री। अब देखिए। సారీ ఫర్ దాట్. నాకు తెలిసి ఇక్కడ ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. రమేష్ సార్, నేను ఒకసారి చాట్ బాక్స్లో మీకు ఈ వీడియో పెడుతున్నాను. కెన్ యూ ప్లీజ్ ప్లే ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్? ఓకే. ये किया मैंने गूगल पर फोटो अपलोड उन कस्टमर्स के लिए जो घर बैठे पहले देखते हैं और फिर दुकान पर दिखते हैं। చాట్ బాక్స్ లో పెట్టారు. और ये रोज नए ऑफर्स उनके लिए जिनके चेहरे पर स्माइल तब आती है जब खुशियां हो जाती है दुगनी। ये रिव्यू पे रिप्लाई उनके लिए जो पहले पढ़ते हैं और फिर जाकर भरोसा करते हैं। आपकी दुकान की सारी जानकारी जब गूगल पर होगी तो कस्टमर्स जानेंगे और आएंगे। नए कस्टमर्स का वेट कर रहे हैं, उन्हें सीधा दुकान पे लाइए, ऐसे, वो भी फ्री। अब देखिए। ये किया मैंने गूगल पर फोटो अपलोड उन कस्टमर्स के लिए जो घर बैठे पहले देखते हैं और फिर दुकान पर दिखते हैं। और ये रोज नए ऑफर्स उनके लिए जिनके चेहरे पर स्माइल तब आती है जब खुशियां हो जाती है दुगनी। ये रिव्यू पे रिप्लाई उनके लिए जो पहले पढ़ते हैं और फिर जाकर भरोसा। సో ఈ గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి? సో గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి అని నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ థింగ్, ఇది ఒక గూగుల్ యొక్క ప్రోడక్ట్ అండి. ఫస్ట్ నేను జనరల్గా ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా ఒక లొకేషన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఫోటోగ్రాఫర్ మీ లొకేషన్ అడ్రస్ పెట్టండి, లొకేషన్ ఏరియా పెట్టండి. ఏరియా పెడితే నేను చెప్తాను అసలు ఏం జరుగుతుంది గూగుల్లో, ఏమవుతుంది అని చెప్పేసి. విశాఖపట్నం. ఓకే, నేను ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఇన్ విశాఖపట్నం అని కొడుతున్నాను. జనరల్గా కస్టమర్ ఎవరైనా కూడా ఇలా టైప్ చేస్తారు. టైప్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే 35mm ఆర్ట్స్, సోమేష్ ఫోటోగ్రఫీ, కేఎం పిక్సెల్ ఫోటోగ్రఫీ, ఇవి మాత్రమే. ఇక్కడ చూడండి, 30+ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ, 5 స్టార్ రేటింగ్. 5 స్టార్ రేటింగ్ ఉంది అని అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఎందుకంటే ప్రతి ఒక్క వి కాంట్ సాటిస్ఫై ఎవ్రీ కస్టమర్ అండి. దట్ ఈస్ ఫర్ షూర్ ఇన్ బిజినెస్. మీ బిజినెస్లో ఏ కస్టమర్కి కూడా మీరు ఇక్కడ 670 మెంబర్స్ని 5 స్టార్ రేటింగ్ తెచ్చాడు అని అంటే హీ డిడ్ సమ్ మ్యాజిక్. ఇది మీరు ట్రస్ట్ చేయరాదు. అందుకే ఇప్పుడు గూగుల్ నేను 670 ఉన్నా కూడా 132 చూపిస్తుంది, ఎందుకంటే ఇందులో రాంగ్ ఉన్నాయి కాబట్టి. ఓకే, గూగుల్ చాలా తెలివిగలది. గూగుల్ ఎట్లా అంటే మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలానే ఆలోచిస్తుంది మొత్తం. సో ఇప్పుడు కేఎం పిక్సెల్ ఫోటోగ్రఫీ, ఇప్పుడు వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చింది. జస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ విశాఖపట్నం అని కొట్టాను. 2,50,000 రిజల్ట్స్లో ఫస్ట్ ఇది చూపిస్తుంది కదండి. దీన్ని గూగుల్ మై బిజినెస్ అంటాం. ఈ గూగుల్ మై బిజినెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఏంటి అని అంటే మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి. ఇక్కడ చూడండి, శ్రేష్ఠ స్టూడియోస్ అని యాడ్ రన్ చేస్తున్నాడు. ఏడి, దీన్ని యాడ్ అంటాం, ఏడి. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి. ఇక్కడ చూడండి, 35mm బెస్ట్ ఆర్ట్స్, 132 రివ్యూస్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్ యూజువల్గా ఏ టైంకి ఉంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియో అండ్ 4.9 స్టార్ రేటింగ్ ఉంది. వాళ్ళ రివ్యూస్ ఏంటి, 1 వీక్ ఎగో, 5 months ఎగో, ప్రొఫెషనల్ పీపుల్ అని అదని ఇదని, అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్స్లో ఉన్నారు, వాళ్ళ సోషల్ మీడియా ఏంటి, అన్నీ కూడా వస్తాయి. సో ఇందులో నుంచి డైరెక్ట్గా చూసి లాట్ ఆఫ్ పీపుల్ కాల్ చేస్తారు. చెయ్యరు అనుకోవడం అనేది మీ తప్పు, చేస్తారు. సో ఇప్పుడు మన గూగుల్ మై బిజినెస్ ఉందా లేదా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. సో గూగుల్ మై బిజినెస్ ఉంది అని అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. గూగుల్ మై బిజినెస్ లేదు అని అంటే ఇలా గూగుల్లో మీరు గూగుల్ మై బిజినెస్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇందులో ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేయండి. సిస్టంలో చేసుకోవచ్చు, మీ మొబైల్ యాప్లో కూడా చేసుకోవచ్చు. సైన్ ఇన్ చేసి మీ లొకేషన్ కనుక లేకపోతే మీ లొకేషన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఉంది అని అంటే దాన్ని క్లెయిమ్ చేసుకోండి. టైం ఉంది అంటే నేను యాడ్ చేయడం కూడా చూపిస్తాను. వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎండ్ బై 4:30 అండి. యూ నీడ్ నాట్ వరీ, 4:30 లోపు నేను ఐ కంప్లీట్ ఇట్ ఆఫ్. ఇంకా పార్ట్ 2 ఏమైనా ఉంటే విల్ హ్యావ్ ఇట్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ సెషన్లో చేసుకుందాము. సో ఇక్కడ చూస్తే నేను ఎందుకు అని చెప్తున్నాను అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
నేను ఒక చిన్న మొబైల్ షాప్, మాకు జగిత్యాల మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్‌కి వి వర్ ఏబుల్ టు జనరేట్ 50 న్యూ కస్టమర్స్ ఎవ్రీ మంత్. మేము మార్కెటింగ్ చేయకుండా గూగుల్ మా దగ్గరికి ట్రాఫిక్ పంపించి కస్టమర్స్‌ని గూగుల్ మా షాప్‌కి పంపిస్తుంది. 50 కస్టమర్స్. అండ్ ఇక్కడ ఒకటి ఆలోచించండి. కస్టమర్ మీ గురించి వెతికి వస్తున్నాడు అని అంటే కస్టమర్‌కి అవసరం ఉంది. కాబట్టి కన్వర్జన్ రేషియో ఎక్కువ ఉంటది. మీరు మార్కెటింగ్‌లో ఏం చేస్తారు? మీరు కస్టమర్ దగ్గరికెళ్తారు. ఇక్కడ కస్టమరే మీ దగ్గరికి వస్తున్నాడు అన్నప్పుడు యూ ఆర్ గెట్టింగ్ లీడ్స్ ఫర్ ఫ్రీ అన్నప్పుడు మీకు కన్వర్ట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక్కొక్కరికి ఎన్ని కాల్స్ వస్తున్నాయో మీకు చూపిస్తాను. గూగుల్ మై బిజినెస్, ఇది గూగుల్ మై బిజినెస్ ద్వారా ఇన్సైట్స్ అని ఉంటుంది ఇక్కడ. ఈ ఇన్సైట్స్‌లో లాస్ట్ 1 మంత్‌లో 85,000 సెర్చెస్‌లో చూపించింది. 85,000 మంది సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే చూపించింది. చూపించిన తర్వాత సెర్చ్ చేస్తే చూపించింది, అదంతా వదిలిపెట్టండి. 180 మంది కాల్ చేశారు. 180 మంది నాకు కాల్ చేశారు. 180 మంది కాదు, నాకు 10 మంది కాల్ చేసినా సరిపోతది. 10 మంది ఎంక్వైరీకి కాల్ చేస్తే 180 మందిలో అట్‌లీస్ట్ మీరు 10%, 18 మెంబర్స్‌ని కన్వర్ట్ చేసుకున్నా కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బిజినెస్. ఏ లొకేషన్ నుంచి కాల్ చేశారు? ఏంటి? ఎప్పుడెప్పుడు కాల్ చేశారు? ఏ రోజు ఎన్ని కాల్స్ వచ్చాయి? గురువారం రోజు మంగళవారం రోజు 41 ఫోన్ కాల్స్ వచ్చినాయి. డే మొత్తం 41 ఫోన్ కాల్స్ అంటే మాట్లాడుతూనే డే మొత్తం అయిపోతుంది మీకు. యెస్ ఆర్ నో? ఇది చూసినట్టయితే ఈ ప్రతి బిజినెస్ నేను చూపిస్తాను. ప్రతి బిజినెస్‌కి ఎనీ బిజినెస్ నేను చూపిమన్నా కూడా నేను చూపిస్తాను. ఐ హ్యాండిల్ లాట్ ఆఫ్ క్లయింట్స్. ఒక 20, 30 డిఫరెంట్ పీపుల్‌కి నేను చూపియగలుగుతాను. ప్రతి ఒక్కరికి నేను మొబైల్ షాప్ అని చెప్పాను కదా! మొబైల్ షాప్ కూడా చూపిస్తాను. లాస్ట్ 1 వీక్‌లో ఎన్ని కాల్స్ వచ్చాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది మొబైల్ షాప్ మాది. చిన్న లొకేషన్ జగిత్యాలలో 20,000 మంది సెర్చ్ చేశారండి. మొత్తం ఉన్న లొకేషన్‌లో 80,000 పీపుల్‌లో 20,000 పీపుల్ సెర్చ్ చేశారు. 10,000 సెర్చెస్‌కి ఇది ర్యాంక్ అయింది. 10,000 సెర్చెస్‌కి ర్యాంక్ అయింది. 10,000 మంది సెర్చ్ చేసినప్పుడు చూపించింది గూగుల్. నెక్స్ట్ ఎంతమంది కాల్ చేశారు చూడండి. 52 మంది కాల్ చేశారు. చిన్న లొకేషన్‌లో 52 మంది నాకు కావాలి అని చెప్పి కాల్ చేశారు. అందరు జగిత్యాల నుంచి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మై బిజినెస్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్‌లో ఇవన్నీ ఎలా వస్తుందని చెప్పి ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా నేను తర్వాత లాస్ట్‌కి ఆ క్వెషన్ తీసుకొని చెప్తాను. సో గూగుల్ మై బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్స్‌ని రివ్యూ రాయమనొచ్చు. కస్టమర్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయొచ్చు. ఇది ఒక ప్రూఫ్ లాగా ఉంటది మనకు మొత్తం. ఇలా కస్టమర్ రివ్యూ రాయమనడం కానివ్వండి. ఈవెన్ ఇప్పుడు నా పేరుతో కూడా నేను గూగుల్ మై బిజినెస్ చేసుకున్నాను. ఇప్పుడు నిఖిల్ గుండా అని చెప్పి మీరు టైప్ చేస్తే గూగుల్ మై బిజినెస్‌లో నా పేరుతోని ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసింది. బేగంపేట అడ్రెస్. నా ఫోటో కూడా వచ్చేసింది ఇక్కడ. మా ఆఫీస్ అడ్రెస్ తోని లొకేషన్ వచ్చింది. నిఖిల్ గుండా డిజిటల్ మార్కెటర్. ఇప్పుడు రమేష్ గారు కూడా రమేష్ ఫోటోగ్రాఫర్ అని చెప్పి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో నుంచి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే యూ విల్ హావ్ అన్ ఆప్షన్ కాల్డ్ గెట్ ఎ ఫ్రీ వెబ్‌సైట్. కింద లెఫ్ట్ సైడ్‌లో ఫ్రీ వెబ్‌సైట్ అని ఉంటుంది. అదే ఆటోమేటిక్‌గా మనకి వెబ్‌సైట్ తయారు చేసి ఇచ్చేస్తది. చిన్న జస్ట్ 1 క్లిక్ తోని. అంతా ఫ్రీ. యూ హావ్ టు డు నథింగ్. వెబ్‌సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు వెబ్‌సైట్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. ఆటోమేటిక్‌గా క్రియేట్ న్యూ అని చెప్పేసి ఆటోమేటిక్‌గా అదే మనకు వెబ్‌సైట్ ఇచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ వెబ్‌సైట్ రెడీగా ఉంది. వెబ్‌సైట్ ఇచ్చేసింది. ఇప్పుడు గెట్ కోట్ షాప్ ఫోటోస్ తీసుకుంది. దాని తర్వాత లోపల ప్రొడక్ట్స్ ఫోటోస్ తీసుకుంది. అప్డేట్స్ తీసుకుంది. ప్రొడక్ట్ ఫోటోస్ తీసుకుంది. అబౌట్ అస్ తీసుకుంది. టెస్టిమోనియల్స్ తీసుకుంది. అన్నీ తీసేసుకుంది. పబ్లిష్ కొట్టేస్తే లొకేషన్, అడ్రెస్, ఫోన్ నంబర్, ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నీ కూడా చూపిస్తుంది. సింపుల్. యాప్‌లో కూడా ఉంటుంది. మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గూగుల్ మై బిజినెస్. Google clear, Google website, Google my business. Next YouTube having a channel is very important. ఎందుకు ఛానల్ అంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నిఖిల్ గుండా అని టైప్ చేయండి మీరు గూగుల్‌లో. టైప్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ నా యూట్యూబ్ వీడియోస్ వస్తాయి. గూగుల్ యొక్క ప్రొడక్ట్స్ వస్తాయి. తర్వాత నా ఫేస్‌బుక్ ప్రొఫైల్ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ వస్తుంది. లింక్డ్ఇన్ ప్రొఫైల్ వస్తుంది. ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనకు అందులో రావడానికి ఫస్ట్ పేజ్‌లో మన గురించి రావడానికి ఇన్ఫర్మేషన్ వెబ్ పేజెస్ అనేది క్రియేట్ అవుతాయి. అందుకే మనకి ఇవి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి? ఇన్‌స్టాగ్రామ్‌లో షాప్ యాడ్ చేసుకోవచ్చు. స్టోరీస్ అని ఉంటుంది. స్టోరీస్‌తో లాట్ ఆఫ్ పీపుల్‌కి ఎంగేజ్ చేయొచ్చు. రీల్స్ అని ఉంటుంది. రీల్స్ ఫోటోగ్రాఫర్స్‌కి ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం రీల్స్‌తోనే ఉంటుంది. రీల్స్ ఒక 30 సెకండ్ వీడియో అండి అంతే. మీరు చూడండి ఎంతమంది రీల్స్ అప్‌లోడ్ చేసి బిహైండ్ ద సీన్స్ వీడియోస్ ఇలా చేశామని చెప్పి రీల్స్ అప్‌లోడ్ చేసి కొన్ని వేల మంది ఫాలోవర్స్ వస్తున్నారు, క్లయింట్స్ వస్తున్నారు, అన్నీ వస్తున్నారు బికాస్ ఆఫ్ రీల్స్. పోస్ట్ చేసుకోవచ్చు, క్యారజల్ పోస్ట్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసుకోవచ్చు, వీడియో చేయొచ్చు. ప్రొఫెషనల్ పీపుల్‌ని మీరు ట్యాగ్ చేయాలి, హెచ్ఆర్స్‌ని ట్యాగ్ చేయాలి అంటే లింక్డ్ఇన్. మీకు జాబ్స్‌కి కావాలి, మీకు కొత్త ఎంప్లాయీస్‌ని చూస్తున్నారు లింక్డ్ఇన్.
ఫేస్బుక్లో ఏమేమి ఉంటాయి, ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి. ఫేస్బుక్లో గ్రూప్స్ ఏంటంటే ఇప్పుడు జగిత్యాల మీరు మీ లొకేషన్లో ఫేస్బుక్లోకి వెళ్ళండి, సెర్చ్ చేయండి లొకేషన్ పేరు. లెఫ్ట్ సైడ్లో ఒక ఆప్షన్ వస్తుంది గ్రూప్స్ అని. గ్రూప్స్ పైన క్లిక్ చేస్తే కొన్ని వేల మంది గ్రూప్స్లో ఉంటారు. ఆ గ్రూప్స్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మీ ప్రొడక్ట్స్. ఒక నెల్లూరు అని ఒక గ్రూప్స్ కొడితే నా నెల్లూరు అని అట్లా గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 80,000, 90,000, 20,000 అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళ పీపుల్. ఆ దాంట్లో మనం గ్రూప్స్‌లో పోస్ట్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే మన గురించి, మన బిజినెస్ గురించి తెలుస్తుంటది. షాప్ యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. మార్కెట్ ప్లేస్ ఏంటంటే ఇప్పుడు ఓఎల్ఎక్స్ లాగా. అండ్ జాబ్స్‌కి, ఫేస్‌బుక్ పేజెస్‌కి పనికొస్తుంది. మేజర్‌గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో కూడా మీరు ఇప్పుడు ఈ 30 సెకండ్ వీడియో ఒకటి రికార్డ్ చేసిన తర్వాత దీన్ని ఎలా వాడుకోవచ్చో చెప్తాను. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కంటెంట్ రీపర్పసింగ్ అంటాం. ఒకసారి మీరు చేసిన వీడియోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అని ఉంటుంది, అందులో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో షార్ట్ వీడియోస్ ఉంటుంది, షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో షార్ట్స్ అని ఉంటుంది, షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ స్టేటస్‌లో రెండు పార్ట్స్ లాగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకటే వీడియోని 4, 5 ప్లాట్‌ఫార్మ్స్‌లో దీన్ని రీపర్పస్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ మీరు ఎప్పుడో తీసిన గణేష్ ఫోటోస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి జరుగుతున్నప్పుడు మీరు ఒక 1 డే మీది కాదనుకోని అన్ని వినాయకులు, అన్ని ప్లేసెస్‌లలో, అన్ని మండపాలలోకెళ్ళి అన్ని ఫోటోస్ తీసేసి మీరు ఫేస్‌బుక్‌లో ఆల్బమ్ చేసి అప్‌లోడ్ చేశారు అంటే అది అందరూ కూడా షేర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అందరికి కూడా మన బిజినెస్ ఉంది, ఆయన ఫోటోగ్రాఫర్ అని తెలుస్తుంది. దసరా వస్తుంది, రాఖీ వస్తుంది, డిఫరెంట్ ఇప్పుడు హోలీ జరుగుతుంది. హోలీ జరుగుతున్నప్పుడు మీరు బండి మీద వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ రాండమ్‌గా ఫోటో తీసి మీ లొకేషన్‌లో అప్డేట్ చేసి మీ అన్ని గ్రూప్స్‌లలో పోస్ట్ చేయడం. పలానా ఇవాళ జగిత్యాలలో లేదంటే ఇప్పుడు పలానా ఇక్కడ కరీంనగర్‌లో ఇలా జరిగిన ప్లేస్‌లో నేను చేయడం జరిగింది. ఫర్ యువర్ ఫోటోగ్రఫీ రిక్వైర్మెంట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ అని చెప్పడం. ఇవన్నీ మన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ దట్ వి షుడ్ యూజ్ ఫర్ అవర్ బిజినెస్. ఇక్కడ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లాట్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ ఇన్ యూజింగ్ ప్రాపర్ హ్యాష్‌ట్యాగ్స్. ఆ హ్యాష్‌ట్యాగ్స్ ఎట్లా వాడాలని చెప్పి నేను మీకు చెప్తాను. నెక్స్ట్ లీడ్స్ మీరు లైఫ్ టైమ్‌గా జనరేట్ చేసుకోవడానికి ఫ్రీగా ఎలా అంటే గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్. ఇది చాలా అంటే వెరీ మచ్ మ్యాండేటరీ, ఇంపార్టెంట్. పెద్ద బిజినెస్ అనుకోండి, చిన్న బిజినెస్ అనుకోండి, సాఫ్ట్‌వేర్ కంపెనీ అనుకోండి, పికిల్స్ బిజినెస్ అనుకోండి, హోమ్ మేడ్ బిజినెస్ అనుకోండి, ఎవ్వరికైనా కూడా మీకు ఆన్‌లైన్ నుంచి ఫస్ట్ బిజినెస్ రావాలి అంటే గూగుల్ మై బిజినెస్. నెక్స్ట్ డైరెక్టరీస్ అండ్ లిస్టింగ్ వెబ్‌సైట్స్. ఇక్కడ మీకు జస్ట్ డయల్ డైరెక్టరీ, సులేఖ.com డైరెక్టరీ, వెడ్‌మీ.గో ఇట్లా నేను కొన్ని వెబ్‌సైట్స్ కూడా మీకు నోట్ డౌన్ చేసి పెట్టాను. అన్నిట్లలో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మీ లొకాలిటీలో, మీ ఏరియాలో ఎవరు అడిగినా కూడా చెప్తారు, వస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, బ్రాండింగ్ యువర్ బిజినెస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ గ్రోత్ టూల్స్‌లో ఐ విల్ షో యూ సమ్ లిస్టింగ్ వెబ్‌సైట్స్. వెడ్‌మీగుడ్.com, వెడ్డింగ్ వైర్, వెడ్డింగ్‌మీ.com, షాదీ సాగా, జస్ట్ డయల్, సులేఖ, ఇవన్నిట్లలో కూడా మీ కంపెనీ గురించి ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టండి. ప్రొఫైల్ క్రియేట్ చేసి పెడితే ఇందులో వెడ్డింగ్ మీ గుడ్ నుంచి జస్ట్ 2,000 రూపీస్‌తో మీరు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వాళ్ళు లీడ్స్ పంపిస్తారు. మీ ఏరియాలో, మీ లొకేషన్‌లో మీకు సెర్చ్ చేసిన వాళ్ళు లీడ్స్ పంపిస్తారు. అండ్ వేరే ఫోటోగ్రాఫర్స్ కూడా మీకు అసలు ఎలా వాడుతున్నారు, ఏంటిదని చెప్పి కూడా మొత్తం మీకు వస్తుంది. మీరు ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి, వెడ్‌మీగుడ్.com అని వస్తుంది. వెడ్డింగ్‌వైర్.com పర్ డేకి 20,000, పర్ డేకి 15,000, పర్ డే 5,000, 7,000 వాళ్ళ వర్క్, వాళ్ళ పోర్ట్‌ఫోలియో అన్నీ కూడా మీకు వెబ్‌సైట్ లేకపోయినా కూడా మీరు ఇలా క్రియేట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఈ వెబ్‌సైట్ ఒకటి స్క్రీన్‌షాట్ తీసుకోండి, రాసి పెట్టుకోండి. ఇవన్నిట్లలో మేజర్‌గా కంపల్సరీ క్రియేట్ యువర్ ప్రొఫైల్ ఆన్ దీస్ వెబ్‌సైట్స్. నెక్స్ట్ గూగుల్ మై బిజినెస్‌లో ఎలా ర్యాంక్ అవ్వాలి? మీది ఎప్పుడు ఎలా ర్యాంక్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ గెట్ రివ్యూస్. మీ ప్రతి ఒక్క కస్టమర్‌ని రివ్యూ రాయమని చెప్పండి. నెక్స్ట్ మీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఏమున్నా కూడా గూగుల్‌లో యాడ్ చేయండి. అండ్ మీ ఆఫ్‌లైన్ స్టోర్ ఉంటుంది కదా, ఫోటోగ్రఫీ స్టూడియో ఏదైతే ఉంటుందో అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి పెట్టండి. మీరు దీన్ని స్కాన్ చేసి మీరు మాకు రివ్యూ రాయొచ్చు. అండ్ ఈ రివ్యూ లింక్‌ని అందరికీ వాట్సాప్‌లో షేర్ చేయండి. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఆన్ నెక్స్ట్ సేల్. మీరు ఇప్పుడు ఒక సర్వీస్ తీసుకుంటారు కదా, మీరు ఒక మంచి రివ్యూ రాసి పెట్టారనుకోండి, నెక్స్ట్ సర్వీస్ పైన 5%, 10% డిస్కౌంట్ ఇవ్వండి. అండ్ ఆప్టిమైజ్ యూజింగ్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పీపుల్ ఇలా సెర్చ్ చేస్తారని చెప్పాను కదా, ఫోటోగ్రాఫర్ నియర్ మీ ఇలాంటి సెర్చ్ చేస్తారని చెప్పాను కదా. ఇటువంటి బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ కాకినాడ, బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ నెల్లూరు, బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ గుంటూరు అని కొడతారు కదా. ఇప్పుడు పలానా ఎగ్జాంపుల్ విష్ణు ఈజ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఇన్ నెల్లూరు అని ఎవరైనా రాశారనుకోండి రివ్యూలో, అప్పుడు మనది ర్యాంక్ అవుతుంది. ఇలాంటి కీవర్డ్స్ అండ్ మెసేజింగ్. ప్రతి ఒక్క ఫోటో మీరు తీసిన ఫోటోస్ కానీ మంచి క్యాండిడేట్ ఇమేజెస్ కానివ్వండి, మీ సర్వీస్ రిలేటెడ్ అవన్నీ కూడా ఫోటోస్ అందులో యాడ్ చేయండి. ఇవన్నీ చేస్తూ ఉంటే, ఈ 9 మెథడ్స్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ యువర్ ర్యాంకింగ్. ఎవరు కొట్టినా కూడా దానికి వాళ్ళకన్నా ముందు మీదే వస్తుంది మీ పర్టికులర్ లొకేషన్లో. అది చాలా ఇంపార్టెంట్. లిస్టింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఊబర్ సజెస్ట్ అనే టూల్ ద్వారా, ubersuggest.com అనే టూల్ ద్వారా మీకు ఏంటి అని అంటే లిస్టింగ్ అనేది ఎటువంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారు పీపుల్ అనేది తెలుస్తుంది. ఎటువంటి కీవర్డ్స్ పీపుల్ సెర్చ్ చేస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ పబ్లర్.io అనే టూల్ ద్వారా ఏంటి అంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని కనెక్ట్ చేసి ఒకటేసారి ఒక దగ్గర పోస్ట్ చేస్తే అన్నిట్లలో పోస్ట్ అయిపోతుంది.
ఒకటేసారి ఒక దగ్గర నేను చూపిస్తాను అది ఎందులో పోస్ట్ చేయొచ్చు అని. మీరు అవన్నీ మీ అకౌంట్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిట్లో క్రియేట్ చేసుకొని అన్నీ ఒకదానికి కనెక్ట్ చేస్తే మీరు ఒక్క దగ్గర పోస్ట్ చేస్తే అన్నిట్లలో పోస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. వాట్సాప్ బిజినెస్ క్రియేట్ చేసుకోండి. అందులో మీరు క్యాటలాగ్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ టు కార్ట్ ఉంటుంది, కామర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. వాట్సాప్ బిజినెస్ కూడా మంచి అప్లికేషన్. నెక్స్ట్ డిజిటల్ షోరూమ్ బికాయి అనే అప్లికేషన్‌తోని మీరు 2 నిమిషాలలో బికాయి.com డిజిటల్ షోరూమ్ అని మీరు ప్లే స్టోర్‌లో దొరుకుతాయి ఈ 2 అప్లికేషన్స్. జస్ట్ 2 మినిట్స్‌లో మీరు ఒక కామర్స్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లాంటి వెబ్‌సైట్. అందులోనే మీరు ప్రొడక్ట్స్, యాడ్ టు కార్ట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇన్‌గ్రామర్, ఇది ఇన్‌ఫ్లాక్ట్ అని అయింది ఇప్పుడు. ఇన్‌ఫ్లాక్ట్ అని అయింది. ఇందులో ఏంటి అనంటే ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ వాడాలి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది డిజైన్ టూల్స్ మీకు అవసరం లేదు. answerthepublic.com అనే వెబ్‌సైట్‌లో ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నారు. కస్టమర్ ఎటువంటి క్వెషన్స్ అడుగుతాడో ముందే మీకు తెలిసిందనుకోండి, మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, కస్టమర్‌ని కన్విన్స్ చేయడం ఈజీయా? డిఫికల్టా? ఈజీ అయితే ఈజీ అని టైప్ చేయండి. అసలు కస్టమర్ మైండ్ సెట్‌లో ఎటువంటి క్వెషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఏం అడుగుతాడు, ఏంటిదని చెప్పి తెలుసుకోవడానికి ఆన్సర్ ద పబ్లిక్ ఎలా పనికొస్తుందో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ calendly.com, ఈ దాంట్లో ఏంటి అనంటే మీరు కస్టమర్స్ మీతోని బుకింగ్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అని చెప్తే ప్రొఫెషనల్ అని చెప్పి తెలుస్తుంది. స్నాప్లింక్ అని చూపిస్తాను. వ్యాపార్ అనే యాప్ ఏంటి అనంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్వాయిసింగ్‌కి వ్యాపార్ అనే యాప్ ఉంటుంది. ఇది ఫ్రీ. ఖాతా బుక్ అని ఇంకో యాప్ ఉంటుంది. ఖాతా బుక్, వ్యాపార్, నాన్ జీఎస్టీ, జీఎస్టీ అన్నీ కూడా మీరు ఫోన్‌లోకెళ్ళి బిల్స్ జనరేట్ చేసి వాళ్ళకి పంపించచ్చు. వాళ్ళ ఈమెయిల్ ఐడీకి పంపించచ్చు, వాళ్ళ వాట్సాప్‌కి పంపించచ్చు. బిల్స్ జనరేట్ చేయడానికి వ్యాపార్, ఖాతా బుక్ అనే యాప్ యూజ్‌ఫుల్ ఉంటుంది. snov.io, hunter.io ఏంటి అంటే ఈ వెబ్‌సైట్స్‌లో మీరు ప్రపంచంలో ఎవరి ఈమెయిల్ ఐడీ, ఎవరి కాంటాక్ట్ అయినా కూడా తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఎనీ కంపెనీ, ఊబర్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరి ఈమెయిల్ ఐడీస్ కావాలి నాకు. నేను కార్పొరేట్ కంపెనీ, నాకు టెక్ మహీంద్రాలో హెచ్ఆర్ యొక్క ఈమెయిల్ ఐడీ దొరికితే నాకు చాలా బిజినెస్ వస్తది. ఈ వెబ్‌సైట్‌లో మీరు టెక్ మహీంద్రా అని చెప్పి వాళ్ళ పేరు కొడితే మీకు వాళ్ళ ఈమెయిల్ ఐడీ వచ్చేస్తది. నెక్స్ట్ పేమెంట్ గేట్‌వేస్. ఇన్ ఆర్డర్ టు బి ప్రొఫెషనల్ ఇప్పుడు ఆన్‌లైన్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది అది ఇది అని అంటుంటారు. ఈ పేమెంట్ గేట్‌వేస్ వల్ల ఏంటి అనంటే యూ కెన్ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఫర్ యువర్ బిజినెస్. 2% కట్ అవుతుంది. అయినా కూడా వీళ్ళు ప్రొఫెషనల్ ఏంటి అనంటే మీరు మీ వర్క్ అయిపోయిన తర్వాత 10%, 20%కి డైరెక్ట్ యూ కెన్ సెండ్ దిస్ పేమెంట్ గేట్‌వే లింక్స్. ఈ లింక్స్ పంపడం వల్ల ఆటోమేటిక్‌గా మనకి పేమెంట్స్ అనేది ఆన్‌లైన్‌లో అయిపోతాయి. సో సమ్ అదర్ ఇంపార్టెంట్ టిప్స్ దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఈస్ లైక్ ఆటోమేట్ యువర్ సోషల్ మీడియా. కాంటెంట్ క్రియేట్ చేయండి. ఎవ్రీడే కాంటెంట్ క్రియేట్ చేయండి. ఎవ్రీడే వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేయండి. మీ ఫోటోస్ గురించి పెట్టండి. వీడియో చేసి పెట్టండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో గురించి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, వెడ్డింగ్స్ ఫోటోగ్రాఫర్‌ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఏమేమి చూడాలి, వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఎట్లాంటివి చూడాలి, ఇప్పుడు ఇట్లాంటి మూవ్‌మెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి స్టైల్స్ కానివ్వండి, దాని గురించి పెట్టండి. అండ్ ఆటోమేట్ సోషల్ మీడియా అంటే ఇప్పుడు పబ్లర్ ఇలాంటి టూల్స్ వాడడం వల్ల మీకు ఏంటి అంటే ఎంత సింపుల్ అంటే మీరు ఒక్కటేసారి నెక్స్ట్ పబ్లర్ అనే టూల్ వాళ్ళతోని 1 మంత్ కావాల్సిన సోషల్ మీడియా పోస్ట్‌లని మనం వాళ్ళ ఫీడ్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్‌గా డైలీ అదే పోస్ట్ చేసుకుంటది. మనం పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది గూగుల్‌లో పోస్ట్ చేసుకుంటది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నిటిలో పోస్ట్ చేసుకుంటది. షో చేయనా నిఖిల్? నేను అన్నీ చూపిస్తాను సార్ మళ్ళీ. సార్ ఓకే రైట్ అండి. అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ హావింగ్ ఎ మెంటర్ ఆర్ గురు ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ మెంటర్ అనే ద్వారా ఇప్పుడు ఇప్పుడు నేను ఐ యామ్ ప్రౌడ్ టు సే దట్ ఇప్పుడు టెక్నాలజీ గాని, ఫోటోగ్రఫీ గురించి గాని నాకేం కావాలన్నా కూడా రమేష్ గారు నేను మాట్లాడి నేను ఒక గురువుగా భావిస్తాను. ఏంటంటే వి లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. అండ్ ఇప్పుడు నాకు ఏదైనా ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ మెంటర్ మీకు అప్ స్కిల్ చేసుకోవడానికి కానివ్వండి, మీరు బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే మీరు వాళ్ళు చేసిన మిస్టేక్స్‌ని మీరు చేయకుండా మీ జర్నీని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి మనకి మెంటర్ అనేవాళ్ళు చాలా అవసరం. మీకు ఒక గురువు గాని, ఒక మెంటర్ గాని కంపల్సరీ పెట్టుకోండి లైఫ్‌లో. అండ్ ఇప్పుడు చూడండి మీరు పెద్ద పెద్ద వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు రాముడు కానివ్వండి, అర్జునుడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఎవ్వరికైనా కూడా వాళ్ళ గురువులు ఉన్నారు. వాళ్ళ గురువుల వల్లనే వాళ్ళు ఏంటి అంటే అంత గొప్ప గొప్ప వ్యక్తులు అవ్వగలిగారు. అండ్ డోంట్ స్టాప్ లెర్నింగ్. ఎవ్రీడే ఏదో ఒకటి చూస్తుండండి. ఎవ్రీడే మార్నింగ్ లేవండి, మార్కెటింగ్ వీడియో చూడండి. ఎవ్రీడే మార్నింగ్ లేవండి, ఫోటోగ్రఫీస్‌లో ఏమైతున్నాయని చెప్పి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ నేర్చుకోండి. స్టార్ట్ లెర్నింగ్ ఎవ్రీడే అండ్ నెవర్ స్టాప్ మార్కెటింగ్ యువర్ బ్రాండ్. నేను చెప్పాను మీ బ్రాండ్‌కి అసలు బ్రాండ్ అంబాసిడర్ ఉండరు, కస్టమర్స్ ఉంటారు. డైలీ మన బ్రాండ్‌ని మనం కొత్తగా ఎలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాల పైన మీరు మార్కెట్ చేస్తూనే ఉండండి. అండ్ ఆల్వేస్ ట్రై టు బి ఆన్ న్యూ ప్లాట్‌ఫార్మ్. సోషల్ మీడియాలో ఇది కొత్తగా లాంచ్ అయింది, వాడండి. కొత్తగా ఇదొచ్చింది, వాడండి. కొత్త అప్లికేషన్ వచ్చింది, వాడండి. ఫోటోగ్రాఫర్స్ నెట్వర్క్ వచ్చింది, జాయిన్ అవ్వండి. కొత్త థింగ్స్ ఏమొచ్చినా కూడా ఎందుకంటే కొత్తది చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి యూ విల్ గెట్ మోర్ విజిబిలిటీ. సో దట్ ఈస్ ఆల్ ఫర్ ద డే. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పటిదాకా మాట్లాడిన అన్ని క్లియర్ ఉంటే ప్లీజ్ టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. నేను అన్ని వెబ్‌సైట్స్ డెమో చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు స్నాప్లింక్ అనే ఒక టూల్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను.
దాంతో మీరు ఏంటంటే మీ చిన్న మైక్రో వెబ్సైట్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ప్లీజ్ టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. మీకు చాలా సింప్లిఫై చేస్తున్నాం. క్లియర్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి టెస్టిమోనియల్స్ అవసరం. ఇప్పుడు ఎట్లయితే చెప్పారో మాకు టెస్టిమోనియల్స్ దానికి సంబంధించి అవసరం కాబట్టి మీరు ఈ సెమినార్ అయిపోయాక మీరు టెస్టిమోనియల్స్ క్రియేట్ చేసి మీరు ఒక వీడియో కానీ లేదా ఇంకేదైనా మీరు మాకు పంపించండి. మీరు ఒక వీడియో చేసి ఇది బాగుంది అని అంటే ఇది మేము కంప్లీట్ గా పబ్లిష్ చేస్తే మాకు ఇన్ ఫ్యూచర్ ఇంకొంతమంది మేము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా టెస్టిమోనియల్స్ అవసరం. మీకు చాట్ బాక్స్ లో గూగుల్ కి సంబంధించిన రివ్యూకి సంబంధించిన లింక్ పెడతాను. ఆఫ్టర్ దట్ మీరు రివ్యూ ఇవ్వచ్చు. ఇక్కడ 2 విధాలుగా చెప్తున్నాను. ఇక్కడ 2 ఆపర్చునిటీస్ అండి. ఒకటి మీకు బెనిఫిట్, మాకు బెనిఫిట్. మీ బెనిఫిట్ ఏంటి అని అంటే పలానా కాకినాడలో ఈ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అని చెప్పి ఎడిట్ పాయింట్ నెట్వర్క్స్ లో, నా నెట్వర్క్స్ లో అన్నిట్లలో తెలుస్తుంది. ఎందుకంటే మీ కింద మీ డెసిగ్నేషన్ యాడ్ చేసి మేము ప్రమోట్ చేస్తాం కాబట్టి. యాజ్ వెల్ అదర్ పీపుల్కి ఏంటి, మాకు బెనిఫిట్ ఏంటంటే అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్, షేర్ సమ్ నాలెడ్జ్. మా వల్ల ఓకే పలానా ఫోటోగ్రాఫర్ కి బెనిఫిట్ అయింది అంటే వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకెక్కువ మంది కూడా మనకి నెక్స్ట్ వెబినార్ కి వచ్చి చాలా మంది కూడా బెనిఫిట్ అవుతారు. దట్ ఈస్ చిన్న ఒక సెల్ఫిష్నెస్. సో ఇప్పుడు నేను ఒక్కొక్క వెబ్సైట్ నేను చూపించుకుంటూ వెళ్తాను. ఫస్ట్ థింగ్ ఒకటి స్నాప్ లింక్ అని ఒకటి చూపిస్తానండి. స్నాప్ లింక్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ సుధీర్ గారి ప్రొఫైల్ చేశాను. చిన్న మైక్రో వెబ్సైట్ మీ కంపెనీకి చేసుకోవాలంటే ఎలా అని చెప్పి ఈ లింక్ చూపిస్తాను. సో ఈ వెబ్సైట్ ఫ్రీ అండి, లైఫ్ టైం ఫ్రీ. ఇలా మనం వెబ్సైట్ చేసుకోవచ్చు. నా ఫోటో, నా వర్క్స్, నా ఇప్పుడు ఇతను సుధీర్ సాంద్ర సైకాలజిస్ట్, ఇప్పుడు వర్క్ షాప్స్ చేస్తుంటాడు కాబట్టి ఎవరైనా ఇట్లా వర్క్ షాప్స్ బుక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఏమున్నా కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఆయనకు మెయిల్ పంపించవచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే వాట్సాప్ వెళ్ళిపోతుంది. ఇది ఒక డిజిటల్ విజిటింగ్ కార్డ్ మీరు కొనాల్సిన కూడా అవసరం లేదు, దీనిలాగానే పనిచేస్తుంది డైరెక్ట్. సో ఇక్కడ హౌ డు వి డూ దాట్? గో టు దిస్ వెబ్సైట్ కాల్ snap.link or snaplink.com. ఇక్కడ నాది కూడా నేను క్రియేట్ చేసుకున్నాను, స్నాప్ లింక్ అని. అందులో ఐ హావ్ ఇంక్లూడెడ్ మై వర్క్ షాప్ డీటెయిల్స్, మై కాంటాక్ట్ డీటెయిల్స్, మై ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్ని. ఇక్కడ చూడండి నా ఫోన్ నెంబర్ అన్ని కూడా పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు ఒక డెమో చూపిస్తాను. దెన్ ఆఫ్టర్ ఆల్స్ ఐ జస్ట్ టాక్ అబౌట్ సమ్ టూల్స్ అండ్ ఐ ఎండ్ ద మీటింగ్. సో ఇప్పుడు snaplink.comకి వెళ్ళండి. లాగిన్ సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్నప్పుడు మీకు ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ చేసుకుంటున్నాను. లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ అన్లిమిటెడ్ పేజెస్, మీరు ఒక 2-3 పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ పేజ్, మీ కంపెనీ పేజ్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని పేజెస్ క్రియేట్ చేశాను. ఇలా యాడ్ న్యూ పేజ్ అని వస్తుంది. యాడ్ న్యూ పేజ్ పైన క్లిక్ చేసి మీ కంపెనీ యూఆర్ఎల్ నేమ్ ఏమైనా ఉండాలి. ఇప్పుడు ఎడిట్ పాయింట్ అని అంటే నేను ఎడిట్ పాయింట్ అని ఇస్తాను. ఎడిట్ పాయింట్ అని క్రియేట్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొడతాను. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మీకు ప్రివ్యూ ఏంటి ఇలా వస్తుంది. ఎంతమంది క్లిక్ చేస్తారు? ఇప్పుడు 101 మెంబర్స్ క్లిక్ చేస్తారు. నిన్న క్రియేట్ చేయడం జరిగింది. ఈ లింక్ని మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఈ కాపీ పేస్ట్ చేసి ఈ లింక్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ ఫోటో అప్లోడ్ చేసుకోండి, మీ టైటిల్ అప్లోడ్ చేసుకోండి, మీ డిస్క్రిప్షన్ ఏంటి. ఫలానా ఇప్పుడు రమేష్ గారు ఫోటోగ్రాఫర్. ఓకే, తర్వాత థీమ్ కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ కావాలి, కలర్ మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డార్క్ ఏదైనా కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత సోషల్స్ పైన క్లిక్ చేసి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇచ్చేయండి. మొత్తం మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవేవి ఇస్తే అవన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. మీ యూట్యూబ్ ఛానల్ ఉన్న ఏమున్నా కూడా. తర్వాత అప్డేట్ అని కొడితే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ లింక్స్ అని ఉంటుంది. లింక్స్ పైన క్లిక్ చేసి ఎన్ని లింక్స్ అంటే అన్ని లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ లింక్లో ఇప్పుడు వర్క్ షాప్ అని పెడుతున్నాను నేను. దానిపైన క్లిక్ చేస్తే ఏం అవ్వాలి, వాళ్ళు దానిపైన క్లిక్ చేస్తే నాకు కాల్ చేయాలి, లేదా దానిపైన క్లిక్ చేస్తే ఒక యూఆర్ఎల్కి వెళ్ళాలి. వర్క్ షాప్ పైన క్లిక్ చేస్తే వేరే ఇప్పుడు నేను చేసే వర్క్ షాప్కి వెళ్ళాలి అని అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, మీకు గూగుల్ మై బిజినెస్, రేట్ మై బిజినెస్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీదకి వెళ్ళాలి. యాడ్ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు thumbnail కూడా వచ్చేసింది. యాడ్, ఇక్కడ డిస్కవర్ బటన్ టెక్స్ట్ కూడా ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు. యాడ్ అయిపోయింది. ఇక్కడ 3 వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 3 వచ్చేస్తాయి. 1 2 3 వచ్చేసాయి. వర్క్ షాప్ వచ్చేసింది. సో ఇలా మీరు సోషల్ మీడియా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ని మీరు ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ సర్వీస్ యాడ్ చేసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోని ఒక గూగుల్ డ్రైవ్లో పెట్టేసేసి ఆ గూగుల్ డ్రైవ్ లింక్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు అడిగినప్పుడు మీరు నా లొకేషన్ పంపి అని అడిగితే ఈ ఒక్కటి లింక్ పంపిస్తే అందులోనే కింద నా లొకేషన్ ఉంటుంది, ఆ లింక్తో వచ్చేసాయని కూడా చెప్పొచ్చు. మీరు మీ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇది స్నాప్ లింక్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు hunter.ioకి వెళ్తున్నాను. హంటర్ కానీ snow.ioతో నేను ఏదైతే చెప్పానో మీకు
అండ్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను ఇన్స్టాగ్రామ్ అని ఎందుకు అంటున్నాను ఒకసారి చూడండి. మీరు చిన్న చిన్న థింగ్స్ చూపిస్తాను మీకు ఇన్స్టాగ్రామ్ గురించి మళ్ళీ ఒకసారి విల్ హ్యావ్ ఒక 1 hour 2 hours మొత్తం తీసుకున్నప్పుడు సరిపోదు. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 20 hours ఆఫ్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడమంటే నేను ఒక 20 గంటలు కూడా మాట్లాడగలుగుతాను. ఇన్స్టాగ్రామ్లో ఎంత అంటే పెద్ద పెద్ద కంపెనీస్ బిజినెస్ చేసుకుంటున్నాయి, పీపుల్ డ్రైవ్ చేస్తున్న ట్రాఫిక్స్ ని ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ అని చెప్పి #ఫోటోగ్రఫీ అని చెప్పి టైప్ చేస్తున్నాను. లేదంటే క్యాండిడ్ అనుకుందాం, క్యాండిడ్ ఫోటోగ్రఫీ. $22 లక్షల పోస్టులు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేసినప్పుడు ఎన్ని ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి, ఎన్ని వీడియోస్ వస్తున్నాయి, ఇవన్నీ చూడండి. టాప్ ఫోటోస్, ఎన్ని ఫోటోస్. ఇవన్నీ ఫోటోస్ వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి బిజినెస్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఓకే పలానా జార్వాల్ ఇతనికి బిజినెస్ రావడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న #. ఇప్పుడు చూడండి ఇన్స్పిరేషన్ కూడా మీకు మల్టిపుల్ లొకేషన్స్, ఇప్పుడు ఎట్లాంటి ఫోటోస్ తీయాలని కూడా మీకు ఇన్స్పిరేషన్ కూడా ఇది పనికొస్తుంది. ఏదైనా #తో జనరల్గా టైప్ చేయండి సర్చ్ బార్లోకి వెళ్ళిపోయి. సో ఇటువంటి #. మీరు పెట్టి పోస్ట్ చేసినప్పుడు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ కాంటెంట్ అనేది కనబడుతుంది. సో ఈ #. కూడా ఏం చేస్తారంటే అందరూ ఎక్కువ మంది వాడేది వాడదాము, ఎక్కువ మంది వాడేది #. వాడితే ఎక్కువ మంది కనిపిస్తుందని ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైనా కూడా మీరు తక్కువ మంది యూజ్ చేసే #. వాడితే మీరు ఎక్కువ మంది కనబడుతుంది. ఎక్కువ మంది యూజ్ చేసే #. వాడితే ఏమైపోతుంది అంటే ఎక్కువ మంది యూజ్ చేసే #. యూజ్ చేసినప్పుడు అది సెకండ్స్ లో మారిపోతూ ఉంటుంది. సో అక్కడ మీకు విజిబిలిటీ అనేది రాదు. ఎప్పుడైనా కూడా తక్కువ మంది యూజ్ చేసే #. యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ టూల్ వచ్చేసి ఇన్ఫ్లాక్ట్ అనుకోండి, inflact.com. ఇందులో ఏంటి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనలైజ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్కి ఎటువంటి #. వాడాలి, ఇన్స్టాగ్రామ్ వీడియో ఏదైనా డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. ఇందులో టూల్స్ పైన క్లిక్ చేసి #జనరేటర్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రెండ్స్ #జనరేటర్ టూల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. #జనరేటర్ టూల్స్ పైన క్లిక్ చేస్తే ఏ టూల్ని ఎంతెంత మంది వాడుతున్నారు ఏంటిదని చెప్పి జస్ట్ నేను ఒక కీవర్డ్ ఇస్తాను. నేను ఐఎమ్ ఇంటూ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనుకోండి, క్యాండిడ్ ఫోటోగ్రఫీ. నేను క్రియేట్ #. 30 secondsలో మనకి ఆటోమేటిక్గా #. క్రియేట్ చేసి దీనికి యాప్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ 2.71 మిలియన్ ఇంత ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ నేను తీసుకొని ఇప్పుడు 66 ఇక్కడ లాగిన్ అడుగుతుంది. జనరల్ ఇక్కడ చూస్తే క్యాండిడ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ కాపీ 3900 మెంబర్స్ వాడుతారు కాపీ. ఇవన్నీ కాపీ చేసుకొని నా పోస్ట్లో పెట్టేసుకొని నేను యూజ్ చేశాను అంటే ఆటోమేటిక్గా నేను ర్యాంక్ అవుతాను, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా మీరు బిజినెస్ ప్రొఫైల్ చేసినట్టయితే ఎంతమంది చూశారు, ఎంతమంది ఇంటరాక్షన్ చేశారు, ఎంతమంది మనకు కాల్ చేశారు, ఎంతమంది వెబ్సైట్కి వచ్చారు, అన్ని కూడా అనలిటిక్స్ కూడా మొత్తం మనకి వస్తుంది. అది #. టూల్. నెక్స్ట్ పబ్లర్.io అనేది ఫ్రీ టూల్ సరిపోతుందండి. ఏది కూడా మీరు నేను ఇవన్నీ చెప్పిన దాంట్లో కూడా 90% మీకు మొత్తం కూడా ఫ్రీగా వచ్చేస్తాయి. ఈ పబ్లర్ అనే టూల్ ఏం చేస్తుంది? ఈ పబ్లర్ అనే టూల్లో మనం అన్ని పోస్ట్ ఒకటేసారి షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. అన్ని ప్లాట్ఫామ్స్కి ఎందులో చేసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, గూగుల్ మై బిజినెస్, పింట్రెస్ట్, యూట్యూబ్ అన్నిట్లలో కూడా మనం షెడ్యూల్ చేసి పెడితే ఆటోమేటిక్గా అవే పోస్ట్ అయిపోతాయి. ఒక రేపు మార్నింగ్ 10 o'clock ఇది పోస్ట్ అవ్వాలి, షెడ్యూల్ చేసి పెట్టేయచ్చు. లాగిన్ చేసి ఒకటే దానిలో సెలెక్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది ఫ్రీగా మీరు సైన్ అప్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీ వర్జన్ సరిపోతుంది. 5 accounts మీరు కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఒక ఫోటోని అన్నిట్లలో పంపించాలంటే అన్నిట్లలో పంపించేయచ్చు. ఇంకోటి answerthepublic.com. ఈ వెబ్సైట్ మీరు నోట్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళ క్వశ్చన్స్ అన్ని ఏమేమి ఉంటాయి, అసలు ఆన్లైన్లో ఎటువంటి డీటెయిల్స్తో అడుగుతున్నారు, మీరు ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏ టాపిక్ మీద చేయాలని కూడా తెలియడానికి ఈ సెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఫోటోగ్రఫీ అని ఎంటర్ చేశాను. ఫోటోగ్రఫీ అని అంటే ఎటువంటి క్వశ్చన్స్ వాళ్ళు ఆన్లైన్లో అడుగుతున్నారో చూడండి. 390 రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ 390 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా కూడా అమ్మేయచ్చు. ఎస్ ఆర్ నో? కస్టమర్ దగ్గర ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి అన్నిటి దగ్గర మీకు ఆన్సర్ ఉంటే యూ విల్ బికమ్ లైక్ ఎ సోల్జర్. మీకు ఏంటంటే ఒక ఫుల్లీ లోడెడ్ గన్ ఇచ్చేసి మిమ్మల్ని వారికి పంపించున్నాడు. సో ఇప్పుడు చూడండి ఏమేమి అడుగుతున్నారు. ఆర్ ఫోటోగ్రఫీ స్టూడియోస్ ఓపెన్, హౌ ఫోటోగ్రఫీ బికేమ్ ఎన్ ఆర్ట్, ఫోటోగ్రఫీ హెల్ప్స్ మెంటల్ హెల్త్, హౌ ఫోటోగ్రఫీ చేంజ్డ్ అడ్వర్టైజ్మెంట్. ఫోటోగ్రఫీ చేంజ్డ్ అడ్వర్టైజ్మెంట్, ఎస్. మీరు అడ్వర్టైజ్మెంట్ మంచి అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే చిన్న ఫోటోగ్రఫీ ఉంటుంది అందులో, ఒకటే ఫోటోగ్రఫీ. హౌ ఫోటోగ్రఫీ హెస్ చేంజ్డ్ అడ్వర్టైజ్మెంట్, హౌ ఫోటోగ్రఫీ చేంజ్డ్ ఆర్ట్, హౌ ఫోటోగ్రఫీ వర్క్స్, ఫోటోగ్రాఫర్స్ టు క్రాప్, ఫోటోగ్రాఫర్స్ వేర్ కట్ లిమ్స్, ఇవన్నీ. వాట్ మనీ ఫోటోగ్రాఫర్స్ మేక్స్, వెన్ ఫోటోగ్రఫీ స్టార్టెడ్ ఇన్ ఇండియా, వెన్ ఫోటోగ్రఫీ డే, క్యాన్ ఫోటోగ్రఫీ బి ఏ కెరియర్,
ఫోటోగ్రఫీ హాబీ. ఇప్పుడు మీరు ఇలా క్యాండిడ్ ఫోటోగ్రఫీ అని కొడితే ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ కస్టమర్స్ మైండ్ లో, మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఎంత ప్రైజింగ్, ఫోటోగ్రఫీ విల్ బి టేకెన్, విచ్ ఫోటోగ్రాఫ్ కోర్స్ ఇస్ బెస్ట్, విచ్ ఫోటోగ్రఫీ ఎర్న్స్ ద మోస్ట్ మనీ, వెన్ ఫోటోగ్రఫీ వాజ్ ఇన్వెంటెడ్, ఫోటోగ్రఫీ యాజ్ కెరియర్, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇలా చూడండి, ఫోటోగ్రఫీ ఆర్ట్స్ కోర్స్ అని సెర్చ్ చేస్తున్నారు, ఫోటోగ్రఫీ ఇస్ అన్ ఆర్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నారు, ఫోటోగ్రఫీ మ్యాజిక్ అని అంటున్నారు. లాట్ ఆఫ్ థింగ్స్. మీరు కూడా ఇది వాడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఫోటోగ్రఫీ వర్సెస్ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ వర్సెస్ పెయింటింగ్, ఫోటోగ్రఫీ వర్సెస్ సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ వర్సెస్ ఫోటోషాప్ ప్లాన్, ఇలిస్ట్రేషన్, ఫోటో జర్నలిజం అంట. ఫోటో జర్నలిజం ఇది కూడా న్యూస్ ఆర్టిస్ట్, ఫోటో జర్నలిజం, ఫోటోగ్రఫీ వర్సెస్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆల్ఫాబెటికల్ వైస్. ఇది answerthepublic.com. ఇస్ ఇట్ యూస్ఫుల్? యూస్ఫుల్ అంటే ఎస్ అని టైప్ చేయండి. ఈ టూల్ యూస్ఫుల్ ఉందా అండి? థ్యాంక్ యూ. విల్ గో టు ద నెక్స్ట్ టూల్. పబ్లర్ ఇస్ క్లియర్, ఆన్సర్ ది పబ్లిక్ ఇస్ క్లియర్. ఫేస్బుక్ యాడ్స్ లో టిప్స్ అడిగారు. ఫేస్బుక్ లో మీకు యాడ్ రన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి ఐ ఎండ్ దిస్. సో బేసిక్గా ఇప్పుడు లిస్టింగ్ పోర్టల్స్ ఉన్నాయి, wedme.go అని ఉంది. అతను ఏం చేస్తారు, ఎందుకు మన ఓన్ డిజిటల్ ప్రెజెన్స్ కావాలి, ఇప్పుడు నేను వాళ్ళతో టైప్ అయితే వాళ్ళు నాకు లీడ్స్ ఇస్తారు, వీళ్ళతో టైప్ అయితే వీళ్ళు లీడ్స్ ఇస్తారు అని చెప్పి మీరు అంటారు. ఈ టైప్ అయినప్పుడు వాళ్ళు లీడ్స్ ఎప్పటివరకు ఇస్తారు? ఇప్పుడు జస్ట్ డైల్ తో మీరు టైప్ అయితే జస్ట్ డైల్ తో మీరు ఎప్పుడైతే పైసలు కడతారో అప్పటి వరకు మీకు లీడ్స్ ఇస్తారు. జస్ట్ డైల్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాదే జస్ట్ డైల్ అనుకోండి, నేను రమేష్ గారి దగ్గర నుంచి, సంతోష్ గారి దగ్గర నుంచి, ప్రసాద్ గారి దగ్గర నుంచి, విష్ణు గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక 10,000 తీసేసుకుంటా. తీసేసుకొని మీకు లీడ్స్ పంపిస్తా అని చెప్తా. ఓకే, నేనేం చేస్తా, నా వెబ్సైట్ ని, ఆ మనీని తీసుకొని, మీరు ఇచ్చిన మనీతోని నా వెబ్సైట్ ని ప్రమోషన్ చేసుకొని నా వెబ్సైట్ ని యాడ్ గా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, వెడ్మి గుడ్ అని చెప్పి నేను వెబ్సైట్ చెప్పాను కదా. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఓకే, ఫర్ వెడ్డింగ్ అని చెప్పి టైప్ చేస్తున్నా. టైప్ చేస్తున్నప్పుడు చూడండి యాడ్ వస్తుంది, వెడ్మి గుడ్ యాడ్ వస్తుంది, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్. ఇవి లిస్టింగ్ పోర్టల్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ ఎంక్వైరీ ఫామ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అందరికీ అన్న లీడ్ని పంపించేస్తాడు. సో ఇది కాంపిటీటర్ చేస్తున్న థింగ్. ఇప్పుడు మనము ఈ ప్లేస్లో మనం యాడ్స్ రన్ చేసుకుంటే కాంపిటీటర్ కన్నా బెస్ట్ యాడ్స్ ఫేస్బుక్లో మనం రన్ చేసుకోగలిగితే మనకి లీడ్స్ వస్తాయి, మనం ఆటోమేషన్ యూజ్ చేస్తాం, మనకు సిస్టమ్ ఉంటుంది, మన ఈమెయిల్స్ వాళ్ళకి ఫాలో అప్గా వెళ్ళిపోతాయి, మనకి ఆటోమేటిక్గా బిజినెస్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ వెబ్సైట్లో మొత్తం వెడ్మి గుడ్లో వెండర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో అందరిది కూడా చూపిస్తుంది. సో ఈ లిస్టింగ్ వెబ్సైట్స్లో మిమ్మల్ని లిస్ట్ చేసుకోవడం కూడా అనదర్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 18,000, 180,000 పర్ డే, 40,000 పర్ డే, ఫోటో ప్లస్ వీడియో. నెక్స్ట్ బ్లిస్ ఫోటోగ్రఫీ అంట మాదాపూర్ 75,000. ఇవన్నీ కూడా వస్తున్నాయి చూడండి. వజ్ర, శాస్త్ర, స్మాల్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ స్కేప్స్, ఇవన్నిటిపైన కూడా రివ్యూస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అక్షిత్ జైస్వాల్ ఫోటోగ్రఫీ 50,000 పర్ డే, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారు, అందరి దగ్గర అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ని యూజ్ చేసి ఈ వెబ్సైట్ డెవలప్ చేసుకుంటారు. రాదర్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో అవర్ ఓన్ బిజినెస్, గూగుల్ మై బిజినెస్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి. ఇప్పుడు ఫేస్బుక్ లో టిప్స్ అడిగారు కదా, ఫేస్బుక్ లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ అని కొట్టండి. ఇందులో ఏంటి అంటే, ఇప్పుడు వెడ్మి గుడ్ ఉంది కదా, వెడ్మి గుడ్ యొక్క యాడ్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం నేను చూసి వాళ్ళకన్నా బెటర్గా, లేదంటే వాళ్ళు రన్ చేసే స్టైల్లోనే అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తే నాకు ఈజీగా బిజినెస్ అనేది నేను గ్రాప్ చేసుకోగలుగుతాను. ఈ ఫేస్బుక్ యాడ్ లైబ్రరీలో ఏంటి అంటే, కాంపిటీటర్ ఎటువంటి యాడ్స్ యూజ్ చేస్తున్నాడు కస్టమర్స్ని తెచ్చుకోవడానికి అనే మొత్తం థింగ్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించేసి ఐ ఎండ్ దిస్ సెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బిన్ ఒక 1.5 hours అయింది, ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. ఇంకా 77 people ఉన్నారు. జస్ట్ వెయిట్ ఫర్ ఇంకొక 5 minutes అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండియాలో యాడ్ కేటగిరీ కాకుండా ఇప్పుడు ఇక్కడ నేను ఐ వాంట్ టు సర్చ్ ది బ్రాండ్. ఇప్పుడు వెడ్మి గుడ్దే నేను సెర్చ్ చేసి చూపిస్తాను. ఇంకా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్. సార్ ఒకసారి రమేష్ సార్ మీ దగ్గర ఓపెన్ చేయరా? వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఆల్ యాడ్స్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు నేను వెడ్మి గుడ్ యొక్క యాడ్స్ నేను చూడాలి అని అనుకుంటే వెడ్మి గుడ్ అని చెప్పి నేను టైప్ చేస్తాను. వాళ్ళ యొక్క యాడ్స్ మొత్తం కూడా నేను ఇప్పుడు చూడొచ్చు.
వాళ్ళకన్నా నేను బెటర్గా యాడ్ నేను క్రియేట్ చేసినప్పుడు కాపీ అని అంటాం, యాడ్ క్యాప్షన్ కానివ్వండి, యాడ్ ఇమేజ్ కానివ్వండి, దానికన్నా మంచిగా చూస్తే ఇప్పుడు వెడ్ మీ గుడ్ ఈ యాడ్ ఎటువంటి యాడ్స్ రన్ చేస్తుంది చూడండి. మొత్తం సిస్టమ్ స్టాటస్ యాక్టివ్ యాడ్స్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఏ లొకేషన్స్లో రన్ చేస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రన్ చేస్తుందో మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే పేజ్ నేమ్ 2 సార్లు వాళ్ళు చేంజ్ చేశారు. 53 యాడ్స్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, హ్యావ్ ఎ వెడ్డింగ్ అండ్ ఫ్యామిలీ బుక్ వెడ్స్తా మేకప్ సర్వీసెస్ స్టార్టింగ్ అట్ ద రేట్ 3500 మేకప్ గురించి రన్ చేస్తుంది. వెన్ వి ఫస్ట్ సా కీర్తి ఇట్లాంటి ఫొటోస్ అన్ని పెట్టి అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తుంది. ఏ మస్ట్ యాప్ గురించి రన్ చేస్తుంది. బుక్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి రన్ చేస్తుంది. సో ఇలాంటి యాడ్స్ వాళ్ళు ఏమేమి రన్ చేస్తున్నారో చూసి మనం కూడా అట్లాంటి యాడ్స్ ఇక్కడ చూడండి. వెన్యూ, డెకార్, ఫోటోగ్రాఫర్, క్యాటరర్, సో వీళ్ళన్నీ కూడా కలిపి యాడ్ రన్ చేస్తుంది. సో ఇటువంటి యాడ్స్ కూడా మనం రన్ చేసినప్పుడు ఇప్పుడు మనం కూడా ఇట్లాంటి ప్యాకేజెస్ చేయొచ్చు. మీకు ఒక ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఓకే వెన్యూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డెకరేషన్ నాకు తెలిసిన వాళ్ళు ఉంది, ఫోటోగ్రాఫర్ మనమే, క్యాటరింగ్ పర్సన్ ఓకే ఉన్నారు, మొత్తం కలిపి ప్యాకేజ్. మీరు కూడా ఒక వెడ్డింగ్ ప్లానర్ అవ్వచ్చు. So this is something, one of the Facebook tip which I would like to tell, and start with minimum budget and optimizing your advertisement is very important. Inflact.com ఇది ఇక్కడ ఇలా ఉంది చూడండి. Inflact.com ఇందులో చాలా టూల్స్ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఏదైనా ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు, AI బేస్డ్ హ్యాష్ ట్యాగ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో టూల్స్ అని ఉంటాయి చూడండి, అనలైజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ పర్టికులర్లో ఫోటోగ్రఫీలో ఏమేమి ఎక్కువ వైరల్ నడుస్తున్నాయి అవన్నీ కూడా చూడొచ్చు. దీన్ని ఇన్ఫ్లాక్ట్ అని అంటాం. Inflact.com నేను ఈ లింక్ కూడా నేను మన చాట్ బాక్స్ లో పంపిస్తున్నాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎవ్రీవన్. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్. SEO ఆల్సో నీడ్ ఉంది. ఎస్ సార్, SEO నీడ్ ఉంది. SEOతోనే మనకి చాలా డిఫరెంట్ బిజినెస్ కానివ్వండి. ఇప్పుడు SEO అంటే ఏం లేదు, సింపుల్. మీరు ఇప్పుడు డైరెక్టరీ లిస్టింగ్ అనుకోనివ్వండి, మీ గురించి రాయడం అనుకోనివ్వండి. లోకల్ SEO అంటే గూగుల్ మై బిజినెస్, ఇవన్నీ కూడా SEOనే. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఈ ప్రొఫైల్స్ లేని వాళ్ళు కూడా మీరు మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి కానీ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్ అని. అట్లీస్ట్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎవరి గురించి అయినా సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్లో వచ్చే డీటెయిల్స్ అన్ని కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్సే ఉంటాయి. ఎస్, దాట్స్ ఆల్ ఫర్ ద డే. హోప్ అంటే నేను యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడతాను, నేను మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుంటే సారీ ఫర్ దాట్. నా తెలుగు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు నిఖిల్, ఎవ్రీథింగ్ కూల్, చాలా బాగా జరిగింది. అండ్ సెషన్ అంటే మాకు తెలియని చాలా విషయాలు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా అంటే ఎలాంటి ఆన్సర్స్ చేయాలి, మాకు మెయిన్ ఏంటంటే కస్టమర్ దగ్గర ఎలాంటి ఆన్సర్స్ చేయాలని చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఆన్సర్స్ తో ఒకటి చాలా బ్యూటిఫుల్ గా అంటే మాకు వచ్చింది. రెండోది వచ్చి అసలు ఎలా సోషల్ మీడియాలో అప్డేట్ అవ్వాలి అనే విషయాల గురించి కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పటిదాకా మా బ్రాండింగ్ చేస్తున్నాం అనుకున్నా కానీ సరైన పద్ధతిలో బ్రాండింగ్ లేదని మాత్రం ఈ విషయంలో అర్థమైపోయింది. అండ్ ఇంకా మాకు డీప్ గా కావాలి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇదంతా ఓవరాల్ గా వెళ్ళింది, కానీ ప్రతి ఒక్కటి అంటే ఒక ఫేస్బుక్ ని ఏ విధంగా సెపరేట్ చేసుకోవాలి, దాని ప్రొఫైల్ ఏ విధంగా పెట్టుకోవాలి, దాన్ని ఒక బ్యానర్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా కావాలి. అంటే ఇలా అవుతేనే మేము ఈ 80 మెంబర్స్ కూడా నెక్స్ట్ బిజినెస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అది మనం తర్వాత మనం కండక్ట్ చేసి మనం ఎలా కండక్ట్ చేద్దాం ఏంటి చూసుకొని దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. అండ్ థ్యాంక్ యూ. ఇంకేదైనా ఒక 5 minutes టైం, 5 to 10 minutes ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. సో 5 minutes మనం నిఖిల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి.